నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదకి జై నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్. సో ఈ చాప్టర్ ఏంటి అంటే మనం 5వ చాప్టరు. మనం ఇంతకు ముందు 4 నేర్చుకున్నది ఎవరి గురించి నేర్చుకున్నాము? వృషభదేవి యొక్క చరితము అని తెలుసుకున్నాము. సో అక్కడ ఏంటంటే నాభి వెళ్ళిపోవడం, వృషభదేవి రావడం, ఆయన పెళ్లి చేసుకోవడం, ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారు అవన్నీ కూడా చేసాము. ఆ తర్వాత ఆయన బ్రహ్మవర్త అనే ప్లేస్ దగ్గరికి రావడము, ఆ బ్రహ్మవర్త ప్లేస్ ఎవరిది ఏంటి అని అడిగాను నేను. విన్న ఎవరైనా ఆన్సర్లు తెచ్చారా? ఆ మాతాజీ మీరే చూసుకొచ్చుకుంటారని తెచ్చుకోలేదు ఎవరు. మీకు హింట్ కూడా ఇచ్చాను నేను. స్వయంభూమను పరిపాలించిన ప్లేస్ బ్రహ్మవర్త అనేసి. అక్కడ అన్ని కూడా అందరూ ఎక్కువ మంది తపస్సులు చేయడము అది చాలా ఆ, మంచి ప్లేస్ అని కూడా మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ చాప్టర్ వృషభదేవుడు ఏంటంటే తన పుత్రులకు ఉపదేశం చేయడం. అక్కడ ఎలా అయితే అక్కడ ఉన్న బ్రహ్మర్షులు అందరూ కూడా కూర్చొని ఉపదేశాలు ఇస్తూ ఉంటే ఈ 100 మంది కొడుకులు కూడా చక్కగా విన్నారు. వినిన తర్వాత ఇప్పుడు వృషభదేవుడు చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. వాళ్ళు ఆల్రెడీ పాటిస్తూ భక్తులుగా ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళ కాదా వాళ్ళు? ఉన్నవాళ్ళే మాతాజీ జ్ఞానంతో. ఉన్నవాళ్ళే. కానీ ఎందుకు వాళ్ళకి మళ్ళీ ఆయన ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడు తెలిసిన వాళ్ళకైనా కూడా? వాళ్ళ ద్వారా మనసులో మనకి వచ్చింది. ఇస్తున్నాడేమో మాతాజీ వృషభదేవుని అది హరికృష్ణ. మనకి నేర్పించడానికి ఒకటి. ఇంకోటి ఏం చెప్పాడు మనకి బుక్ లోనే వచ్చింది ఆన్సర్. ఆచరించమని చెప్పడానికేమో. ఓకే. క్లాస్ లేదు. అంటే వాళ్ళు పరిపాలించడము, తర్వాత రాజ్యాన్ని పరిపాలించడము అదంతా కూడా బాగా చేస్తారు అనేసి వాళ్ళకి మళ్ళీ ఆయన ఉపదేశం ఇచ్చాడు అని చెప్పి మనకి లాస్ట్ శ్లోకాల్లో వస్తుందన్నమాట. దాని తర్వాత మనకి ఈ రోజు ఏంటంటే ఇది మనకి టోటల్గా 35 శ్లోకాలు ఈ 5వ చాప్టర్లో. దీన్ని మనము ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అంటే మనము ఆల్మోస్ట్ 8 విభాగాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ 35 శ్లోకాల్ని. యాక్చువల్గా చూస్తే రెండు భాగాలు. వృషభదేవుడు చెప్పే శ్లోకాలన్నీ కూడా 27 దాకా వస్తాయి. 28వ శ్లోకం నుంచి ఏంటి అంటే మనకి వృషభదేవు ఏ విధంగా ఆయన తర్వాత భరత మహారాజుకి రాజ్యాన్ని వచ్చేసి ఆయన ఒక పిచ్చివాడిలాగా ఏ విధంగా ప్రతి ప్రతి ప్రాంతాలకి తిరుగుతూ ఉన్నాడు, ఎలాగా అందరూ అతన్ని రాళ్లతో కొట్టడము అవన్నీ కొంచెం బాధాకరంగా ఉంటుంది అది చూడడానికి. ఆ తర్వాత ఆయన ఏమంటే ఒక ఏమంటారు అక్కడ ఒకే చోట ఇంక తిరగడం మానేసాడు. అందరు తలా రకాలుగా మాట్లాడుకోవడము, కొట్టడము ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఆ తర్వాత నుంచి ఆయన ఏంటంటే ఒకే ప్లేస్ లో ఉండడము, ఆ ప్లేస్ లోనే తినాలనిపిస్తే తినడము, లేకపోతే లేదు అక్కడే యూరిన్ లెట్రిన్ వెళ్ళడము, దాంట్లోనే దొర్లాడడము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే అది ఎవరు కూడా అతన్ని దగ్గరికి రాకుండా డిస్టర్బ్. ఎందుకంటే ఎవరైనా మరీ చండాలంగా ఉండి అలా ఉంటే మనం దగ్గరికి వెళ్ళాలి అనుకోం కదా. సో అప్పుడు దాకా కొట్టడానికో రాళ్ళు విసిరడానికో వచ్చేవారు. సో ఇప్పుడు అది దగ్గరికి రావడమే మానేశారు అనమాట. అంటే ఒక యోగం అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేర్పించడానికి కూడా వృషభదేవి లాస్ట్ లో కూడాను మనకి ఎంతో కొంత నేర్పుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఆయన ఏ చేశారు అనేది మనకి 35 శ్లోకాల వరకు కూడా అది వస్తుంది 28 నుంచి. సో ముందువన్నీ కూడా అంటే ఆయన 28 శ్లోకాలు ఏవైతే చెప్పారో వాటిని మనము 27 శ్లోకాలు అనమాట. వాటిని మనం 7 భాగాలుగా విభజిస్తాము. సో 1 నుంచి 3 శ్లోకాలు ఉన్నాయి అంటే అతను ఏంటంటే మనం ఒక మానవ జన్మ ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి అనేది మనకి ఇస్తూ ఉన్నారనమాట. సో మనకి మానవ జన్మ అనేది మనం అనంతమైన ఆనందాన్ని పొందడానికి అది ఎలా వస్తుంది అంటే భక్తి చేస్తే వస్తుంది. ఆ భక్తి ఎలా వస్తుంది అంటే మనము ఆ ఏమంటారు మహాభక్తులకి సేవ చేయాలి అని. ఆ మహాభక్తులు ఎలా ఉంటారు అనేది ఈ 3 శ్లోకాల్లో మనకి చెప్తారనమాట. అంటే మనకి ఒక మానవ జన్మ అని వస్తే దాంతో మనం చెయ్యాల్సింది ఏంటి? భక్తి. ఆ భక్తి ఎలా వస్తుంది అంటే మనం భాగవతులు సేవ చేసుకోవాలి. ఆ భాగవతులు అంటే వాళ్ళు ఎవరు అనేది మనకి ఈ 3 ద్వారా ఫస్ట్ 1 నుంచి 3 శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఆ తర్వాత 4 నుంచి 6 శ్లోకాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు మనము లేదు ఇంద్రియ భోగాన్ని వదిలేయాలి, మనకి విపరీతమైన ఆనందం కావాలి అంటే ఇంద్రియ భోగం వదిలేయాలి, భక్తిలోకి వెళ్ళాలి, సేవ చేసుకోవాలి అది చెప్పారు. సో అలా కాదు మేము ఇంద్రియ భోగాన్ని ఎంజాయ్ చేస్తాము అని అన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాల్లో చెప్తారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక పిచ్చోళ్ళలాగా తయారైపోతాము. ఒక పెళ్లి చేసుకుంటే మనము పిల్లల్ని కంటాము, వాళ్ళతో అలా అటాచ్మెంట్ అయిపోయి ఇది నాది అనేది పెరిగిపోయి సో ఆ విధంగా మనం ఏ విధంగా కర్మబంధనాల్లోకి వెళ్ళిపోతాము అనేది మనకి 4 నుంచి 6 శ్లోకాల్లో మనకి
చెప్తారనమాట. సో మనకి ఈ ఇంద్రియ తృప్తిలోనే ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకి ఈ 4 నుంచి 6 శ్లోకాల్లో చెప్తారు. తర్వాత 7 నుంచి 9 శ్లోకాల్లో ఏంటంటే ఇలాంటి ఇంద్రియ తృప్తిలోనే అనేక రకాలు ఉంటాయి. బట్ దానిలో ఏంటంటే అత్యుత్తమైన ప్రమాదకరమైంది ఏంటయ్యా అంటే సెక్స్ లైఫ్. ఎందుకు అంటే ఆ సెక్స్ లైఫ్లో ఏంటంటే ఆపోజిట్. సో ఆటోమేటిక్గా దాని ద్వారా పిల్లలు పుట్టడము, ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం సంపాదన చేయడము, ఆ ఇంటి మీద మమకారం పెరగడము, వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అని రావడము, ఇదంతా కూడా అయిపోయి మనకి మళ్ళీ ఇంకో భౌతిక శరీరం రావడము, దానిలో ఈ కూరుకుపోవడం అనేది జరుగుతుంది అనేది మనకి ఈ 7 నుంచి 9 శ్లోకాల్లో మనకి చెప్తూ ఉంటారనమాట. సో అన్నిటికన్నా సో అందువల్ల మనం ఏంటంటే ఈ మాయలో నుంచి బయటపడాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు ఆ మాయలో నుంచి బయటపడాలి అంటే దానికి ఏంటయ్యా అంటే 10 నుంచి 14 శ్లోకాల్లో 25 రకాల పద్ధతులను చెప్తాడనమాట. ఇలాంటి పద్ధతుల ద్వారా ఏదో ఒక ద్వారా మనం ఈ మాయ నుంచి బయటపడచ్చు అని చెప్పేసి మనకి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని తర్వాత 15 నుంచి 18 శ్లోకాలు మరి నువ్వు చెప్పేవన్నీ చెయ్యాలి అని అంటే మేము పెళ్లి చేసుకొని ఉన్నాం ఇప్పుడు, మరి మాకెట్లా కుదిరిద్ది అని గనక పిల్లలు అడుగుతారేమో అనేసి మనం అన్ని వదిలేయాల్సిన పని లేదు. అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి భక్తి చేసుకోవాలి అని కాదు. అందుకని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా ఉన్నాము అంటే మన బాధ్యత ఏంటి, మనం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మనం భక్తి చెయ్యాలి. ఆ భక్తి వాళ్ళకు కూడా అలవాటు అయ్యేలాగా వాళ్ళకి అటువంటి ఏమంటారు ఆ సినారియో అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనం నిజంగానే టెంపుల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మనకి అనుకోకుండానే భక్తి వస్తుంది. భక్తులతో కలిసి ఉన్నాం అనుకోండి, భక్తి అంటే మనకి అక్కడ ఉన్న ప్రదేశాన్ని దానికి అనుగుణంగా తయారు చేసాము అంటే ఆ మూడ్ అనేది వస్తుందన్నమాట. సో నీ బాధ్యత ఏంటి, నువ్వు బాధ్యతలను వదిలేయక్కర్లేదు, నువ్వు వదిలేసి ఎక్కడికో పోకలేదు. నువ్వు చక్కగా ఇక్కడే ఉండి నీ బాధ్యత ఏంటి అంటే నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు ఒక గురువి, ఒక తండ్రివి, ఒక తల్లివి, ఒక చుట్టానివి అయితే నువ్వు వాళ్ళని కూడా భక్తిలోకి తీసుకురావాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫాల్ డౌన్ అవుతున్నారు అని తెలిస్తే అయ్యో పాపం అని వాళ్ళని పైకి తీసుకురావాలి తప్ప ఇంకొంచెం తొక్కి కాదు అనేసి. ఒక గురువు అవ్వాలి అంటే ఏంటి అంటే ఒక తల్లిగా కానీ ఒక తండ్రిగా కానీ ఒక గురువు కానీ ఉండాలి అంటే వాళ్ళని ఆధ్యాత్మికంగా నువ్వు పైకి తీసుకొచ్చి ఇంకొక భౌతిక శరీరం రాకుండా నువ్వు చేయగలిగినప్పుడే నువ్వు అసలైన తల్లివైనా గురువైనా అని చెప్పి నీ బాధ్యతలు వదలాల్సిన పని లేదు అనేసి మనకి ఈ 15 నుంచి 18 శ్లోకాల్లో మనకి వృషభదేవి చెప్తాడనమాట. ఆ తర్వాత 19 నుంచి 20లో ఏం చెప్తాడు అంటే నేనైనా అంటే భగవంతుడైనా భక్తులైనా ఒకటే. సో మనం ఆ భక్తులు కూడా సేవ చేయొచ్చు. సో ఈ ఋషభదేవి కూడా ఈ భరత మహారాజు కూడా ఒక మంచి భక్తుడు. మీరందరూ గనక ఆయనకి సహాయం చేస్తూ రాజ్య పరిపాలన చేశారు అంటే మీరందరూ కూడా భగవంతుడికి సేవ చేసినట్టే అనే విధంగా ఈ శ్లోకాల్లో చెప్తారనమాట. నెక్స్ట్ 21 నుంచి 27 వరకు కూడా ఏంటి అంటే ఇక్కడ మనం జంతువుల దగ్గర నుంచి మొదలుపెట్టి కేటగిరీస్ అనమాట. మనుషుల్లో ఎవరెవరు ఈ విధంగా పెంచుకుంటూ పోయి లాస్ట్లో హైయెస్ట్ స్టేజ్ ఎవరిదయ్యా అంటే బ్రాహ్మణులు అని చెప్పి. అంటే ఈ దేవతలు వీళ్ళందరికన్నా కూడాను బ్రాహ్మణులకే హయ్యర్ కేటగిరీ. వాళ్ళు నా నోరుతో సమానం, వాళ్ళకి కనుక తినిపిస్తే నాకు తినిపించినట్టే అనేసి వాళ్ళ యొక్క గ్లోరిఫికేషన్ అనమాట. బ్రాహ్మణుల గురించి గొప్పగా మనకి ఇక్కడ చెప్తారనమాట. బ్రాహ్మణులే నాకు చాలా ఇష్టము అనేసి అదంతా కూడా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు ఏంటి అనేది మొత్తం చెప్పుకొస్తారనమాట. ఆ తర్వాత 28 నుంచి 35 శ్లోకాల్లో ఆ వృషభదేవు రాజ్యాన్ని భరత మహారాజుకి అప్పచెప్పడము, ఆయన ఒక పిచ్చివాడిలాగా తయారైపోయి జుట్టు పెంచేసుకొని ఆ విధంగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటే అందరూ అతన్ని రాళ్లతో కొట్టడము, అసభ్యమైన మాటలతో తిట్టడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇలా లాభం లేదు అనేసి ఆయన ఇంకా ఒకే ప్లేస్లో ఉంటూ తినాలనుకుంటే తినడము, లేకపోతే అక్కడే యూరిన్ మలమూత్రాలు చేయడం, వాటిల్లోనే దొర్లాడడం అని మనం బాధపడతాం మనం ఇది విన్నప్పుడు. కానీ మనం బాధపడాల్సిన పని లేదు, భగవంతుడు ఒక నేర్పించడం కోసమే ఈ విధంగా చేస్తాడు. సో అంతేకాకుండా ఆ మలం నుంచి ఎంతో సుగంధం వస్తుంది. 80 మైల్స్ అంటే ఒక మైల్ వచ్చేసి మనకి 1 ఎంతో ఎన్ని కిలోమీటర్లో ఉంటుంది. సో అది ఎంతో దూరం అనేది ఆ ఫ్రాగ్రెన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా మలమూత్రాలు చేస్తే మనం దగ్గరికి కూడా వెళ్ళము, కానీ ఇక్కడ భగవంతుడిది ఇలా వస్తుంది. ఆయన ఎందుకు అలా బిహేవ్ చేశాడు అంటే ఎవరు వచ్చి ఆయన డిస్టర్బ్ చేయకుండా
ఉండాలని, మనకి ఎలా అయితే గౌరకిషోర్ దాస్ బాబాజీ చాంటింగ్ చేసుకుంటే ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనేసి అక్కడ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి, ఎంతో దుర్గంధం వచ్చే టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి చాంటింగ్ చేసుకునేవారు, ఎవరు రారు నన్ను డిస్టర్బ్ చేయరు అని. సో ఆ విధంగా ఇక్కడ ఋషభదేవి కూడా చేస్తారనమాట. సో ఇదంతా మనకి ఈ చాప్టర్లో వస్తుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ ఋషభదేవి వెళ్ళిపోవడము, ఆయన ఫాలోయర్గా ఒక జైన్ కింగ్ రావడము, ఇదంతా కూడా మనం దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో ఈ విధంగా మనకి 8 భాగాలుగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఋషభదేవుడు చెప్పిన 27 శ్లోకాల్లో ఈ 7 భాగాల్లో మనం ఈరోజు ఎన్ని భాగాలు చెప్పుకోగలుగుతాము చూద్దాం. ఓకే, సో క్లియరా మాతాజీ అందరికీ? 1 నుంచి 3, 4 నుంచి 4 నుంచి 6 శ్లోకాలు, 7 నుంచి 9 శ్లోకాలు, అంటే 3 3 అనమాట. 10 నుంచి 14 శ్లోకాలు వచ్చేసి 25 రకాల పద్ధతులు మనం ఈ మాయల నుంచి బయటపడడానికి ఎలాగా అనేది. నెక్స్ట్ వచ్చేసి 15 నుంచి 18 శ్లోకాలు వచ్చేసి మనం ఒక లీడర్గా ఉంటే అతనికి ఏం చేయొచ్చు అనేది, మనకి ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తారనమాట. నెక్స్ట్ భగవంతుడికి భక్తులకి తేడా ఉండదు, సో భరత మహారాజ్కి మీరు అందరూ హెల్ప్ చేయండి అని చెప్తారు. 21 నుంచి 27 వరకు కూడా బ్రాహ్మణాస్ యొక్క గొప్పతనాన్ని చెప్తారు. ఆ తర్వాత 28 నుంచి 35 వరకు కూడా మనకి ఋషభదేవ తర్వాత ఏ విధంగా ఆయన అంతా పర్యటించారు, ఏం చేశారు అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే కొన్ని శ్లోకాస్ ఇందులో ఒక నేను ఒక ఎవరు మాతాజీ నితాయ్ సేవిని మాతాజీ లెక్చర్, ఇంకా చాలా కొన్ని లెక్చర్స్ విన్నాను. దాంట్లో నితాయ్ సేవిని మాతాజీ ఏం చెప్పారు అంటే, ఈ కొన్ని 5 శ్లోకాలు అంటే ఇంపార్టెంట్ 5 శ్లోకాస్ అంటే మాతాజీకి నచ్చినవి అలా చెప్పారు అని కాదు. ప్రభుపాదులు వారు ఎక్కువగా అంటే 200 టైమ్స్ కోట్ చేసిన శ్లోకాస్ అన్నమాట అవి. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ది 5.5.1, 5.5.2, 5.5.4, నెక్స్ట్ వచ్చేసి 8, నెక్స్ట్ వచ్చేసి 80. సో ఈ శ్లోకాస్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి చాలా ఎక్కువ కోట్ చేశారు. సో ఎందుకంటే ఈ శ్లోకాకు అనుగుణంగా నెక్స్ట్ శ్లోకాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ విధంగా మనకి ఈ కేటగరైజ్ చేసి మాతాజీ అని చెప్పారు. ఈ శ్లోకాస్ అన్నీ కూడా 200 టైమ్స్ మనం వెళితే ఈ ఇస్కాన్ డిజైట్రీలో కానీ అట్లా చూస్తే ఎక్కడ చూసినా ఎన్నో లెక్చర్స్ వస్తూ ఉంటాయి అనమాట ప్రభుపాద్ ఈ శ్లోకాస్ మీద. మీరు కనుక ఈ 5.5.1 లెక్చర్ ఆన్ ప్రభుపాద అని కొడితే మీకు బోల్డ్ లెక్చర్స్ వస్తాయి అనమాట. ఓకే, బట్ అవన్నీ విని నేను చెప్పడం అవ్వదు కాబట్టి నేను ఎక్కువ వినలేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. ఓకే Mataji, 1, 4, 8, 18, right? ఎస్, 1, 2, 4, 8, 18. Okay, Mataji. Thank you, Mataji. ऋषभ उवाच नायं देहो देहभाजं नृलोके कष्टान् कामान् अर्हते विद्भुजां ये तपो दिव्यं पुत्रकायेन सत्वं सुद्येद्यस्मात् ब्रह्म सौख्यं त्वनन्तम्. హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధా మాతాజీ. హరే కృష్ణ. వృషభ నెక్స్ట్ ఉవా- యశోద మాతాజీ మీరు చదువురు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. వృషభ చదవండి రాధా మాతాజీ. వృషభ ఉవాచ నాయం దేహో దేహభాజాం నృలో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విద్భుజాం హే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేత్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. వృషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికెను, పుత్రులారా, ఈ లోకమున మానవ జన్మమును బడసిన దేహదారులకు జీవులకు కేవలము ఇంద్రియ భోగార్థము రేయింబవలు కష్టించి పనిచేయుట ఎంత మాత్రము తగదు. అట్టి సుఖము మలభక్షణము చేయు సునక సూకరములకు కూడా లభించుచున్నది. కనుక మనుజుడు దివ్యమగు భక్తియోగ స్థితిని బడయుటకు తపస్సును చేపట్టవలెను. అట్టి కార్యములచే హృదయము పవిత్రమై దివ్య స్థితిని బడసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది అనంతమైనది యగు దివ్య సుఖమును అతడు బడయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి 2 పార్ట్లుగా చెప్పారనమాట. మానవ జన్మ పొందితే మనం చెయ్యాల్సింది ఏంటి అంటే, మనం ఇంద్రియ తృప్తి వైపే వెళ్ళి మనము ఏంటి మనకి మనం 4 చెప్తారు కదా, ఏంటిది మనకి? ఆహారం, నిద్ర, ఆహారం, నిద్ర, మైథునం, భయం.
భయం. సో ఈ 4 మనము మామూలు వాళ్ళ జంతువులు చేస్తున్నాయి, మనము చేస్తున్నాము. కానీ మరి మానవ జన్మ ఎందుకు? మరి దానికైతే మనకి మళ్ళీ ఆ జన్మే రావచ్చు కదా! సంథింగ్ ఏదో ఉంది మనకి ఆ జన్మలో అనేది. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంద్రియ తృప్తి కోసం మనం రేయింబవళ్ళు కష్టపడిపోయి దీనికోసం మనం పనిచేయడానికి కాదు ఈ మానవ దేహం అనేది వచ్చింది మనకి. ఎందుకంటే అలాంటి సుఖం అనేది మామూలుగా జంతువులు కూడా అనుభవిస్తున్నాయి. శూకరములు అంటే మనకి శునకం అంటే కుక్క, శూకరం అంటే గాడిద, వాటికి లభిస్తున్నాయి. అలాంటిది మనం ఎందుకు ఇంత కష్టపడాలి ఆ దానికోసము? సూకరం అంటే పంది మాత్రమే, పంది పందా? సారీ సారీ మాతాజీ. యా, గాడిదని ఏమంటాం? గార్ధపం. గార్ధం గాడిద అంటే గార్ధపం. కాదు, ఇలా కూడా ఒకటి వస్తుంది మాతాజీ గాడిదకి. ఓకే, ఎనీహో, థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ విధంగా ఆ కుక్క మనకి పందులాగా వాటిలాగా, ఎందుకంటే అవి తినే ఏంటి మలాలు, అలా అలా తింటూ కూడా అవి తృప్తే పడుతాయి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఇంద్ర భగవానుడు ఒకసారి ఆయన పంది రూపం తీసుకొని అక్కడ ఉంటే అది ఆ తర్వాత నీ పోస్ట్ నీ టైం అయింది నువ్వు వెనక్కి రా అంటే ఏమంటాడు? యా, హ్యాపీగా నన్ను స్వర్గాధిపతిని నాకు అవుతాను చాలా అని అంతా బాగుంది అన్నాడా? అంటాడు. ఉమ్, అయితే ఇక్కడ నాకు చాలా చాలా బాగుంది, బాగుంది. హాయిగా కావాల్సింది తింటున్నాను ఎంజాయ్గా. ఏమంటారు, పందేలాగా మురికాల్లో దొర్లాడుతూ ఉంటుందో అక్కడ దొర్లాడుతూ హ్యాపీగా ఉంది. అలాగా మనము ఇంద్రియ సుఖం అనుకొని రేయింబవళ్ళు కష్టపడి మనం పని చేయాల్సిన పని లేదు. మానవ దేహం వచ్చింది అంటే దాని పరమార్థం వేరు అనేది ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్ లెసన్ స్ట్రాంగ్ లెసన్ చెప్తున్నారు అనమాట. సో అందుకని ఈ మానవ శరీరం లభించింది అంటే దాన్ని మనము భక్తి యోగం అంటే భక్తిని పడేయడానికి మనం ఉపయోగపెట్టుకోవాలి. ఆ భక్తి ఎలా వస్తుందా అంటే కొంచెం కష్టపడాలి. ఏదైతే మనం సుఖపడడానికి కష్టపడుతున్నామో ఇదేంటంటే పర్మనెంట్ సుఖం కోసం కష్టపడడం అనమాట తపస్య అంటే. సో అంటే ఏ విధంగా తపస్య? మేబీ ఉదయాన్నే లేవడం, మనకి ఇష్టం ఉండదు 4ంటికి లేచి దీపం పెట్టమంటే అబ్బా అదే మంచి నిద్ర వచ్చే టైము అనిపిస్తుంది. సో అలాంటి కొన్ని కొన్ని తపస్యం అనేది మనం చెయ్యాలి, తపస్సులు అనేది అన్నమాట. సో అలా చేసినందువల్ల ఈ భక్తితోటి ఏమవుతుందయ్యా అంటే మనకి లాభాలు ఏమవుతుంది, మన హృదయం పవిత్రం అవుతుంది. లేకపోతే ఏంటి, మన హృదయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదచ్చాలు అన్నీ కూడా ఉంటాయి. అందులో ఏంటంటే అవన్నీ కూడా పవిత్రం అయిపోయి మనం ఏంటంటే భౌతిక సౌఖ్యానికి పరమైనది అంటే ఎంత అత్యుత్తమైన ఆనందం అనమాట. ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అంటాం దాన్ని. ఆ దివ్య సుఖాన్ని మనము పొందుతాం అనమాట. అది మనకి ఇక్కడ చెప్తుంది. సో అసలు మనం చెప్పండి, ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు నువ్వు చదువు ఎందుకు చదువుతున్నావు అంటే ఏం చెప్తారు? ఉద్యోగం చేయడానికి, ఉద్యోగం దేనికి? డబ్బు సంపాదన కోసం, ఎందుకంటే డబ్బులు పెట్టి డబ్బులు దేనికి? పెళ్లి మన చేసుకొని సంపాదన పిల్లలతో ఇల్లు, కార్లు ఎంజాయ్ అన్ని చేయడం. కొని ఓకే, దాని తర్వాత ఏమవుతుంది? బంధాలు చిక్కిపోతారు. సో ఏదైనా ఆనందం, మీరు ఎక్కడన్నా చూడండి, సంపాదన ఎందుకంటే ఆనందిస్తాను, ఆనందంలో ఏం చేయాలంటే నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. సో సెంటర్ పాయింట్ ఏంటి మనకి అన్నిటికీ కూడా? ఆనందం. సో ఇక్కడ ఆ ఆనందం మామూలు ఈ భౌతిక ఆనందం కన్నా పరమైనది, దివ్యమైన ఆనందం నేను వస్తుంది అని చెప్తున్నప్పుడు మనం దీనికి వెళ్ళడం ఎందుకు? అంతే కదా. సో అది ఇక్కడ మనకి ఎంత ఈజీ వేలో మనకి ఋషభదేవు వాళ్ళ పిల్లలకు చెప్తున్నట్టుగా మనందరికీ కూడా చెప్తున్నారు. సో మనకి నిజంగానే 24 మనం ఏంటంటే మన లైఫ్ అంతా కూడా దేని చుట్టూ ఆధారపడి ఉందంటే ఇక ఆనందం కోసం మనం. సో ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే నువ్వు ఇంద్రియ తృప్తితోటి రేయింబవళ్ళు కష్టపడితే ఆ ఆనందం నీకేం నిజమైన తృప్తినివ్వదు. ఏది ఇస్తుంది అంటే భక్తితో వెళ్తే మాత్రమే వస్తుంది. నువ్వు ఆ ఇంద్రియ తృప్తితో వెళ్ళి నువ్వు ఏదైతే ఆనందిస్తున్నావో అది ఏంటంటే కుక్క పంది కూడా ఆనందంగా చేస్తుంది. దానికి నువ్వు ఎంత కష్టపడాల్సిన పని ఏముంది? అదే మనకి కింద ప్రభుపాదుల వారు కూడా బాగా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఆహార, నిద్ర, మైదున భోగాలు అనేవి దానికోసమే జంతువులు చేస్తున్నాయి. మనమందరం కూడా పగలు రాత్రి కూడా కష్టపడి మనం చేస్తుంది కూడా దీనికోసమే అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది అసలైన మానవ నాగరికత కాదు, అది జంతు నాగరికత. కానీ మన మానవ నాగరికత కాదు అని చెప్పేసి మనం చేయాల్సింది ఏంటంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రవృత్తి. సో ఆ తపస్సు అనేది కొంచెం దేహానికి కష్టం కలిగిస్తుంది, సుఖం ఉండదు. ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేయమంటే మన దేహానికి ఆనందమా? అబ్బా ఆ రోజే ఎన్నెన్నో తినాలని గుర్తొస్తుంది మనకి.
లేకపోతే ఏకుంజామం లేసి దీపం పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది మనకి. సో అవి కొంచెం కష్టమే, లేవాలి చెయ్యాలి అన్నమాట. అది మనకి ఇక్కడ ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు. కొంచెం కష్టమైనప్పటికీ కూడా మన ఈ మానవ జన్మ కోసం మనం ఆధ్యాత్మికత ముందుకెళ్ళడం కోసం అది యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏమో చిన్న చిన్న ఆనందాలు అనుకుంటున్నాం కానీ పర్మనెంట్ ఆనందం పొందుతాం. ఎలా పొందుతాం అంటారు పర్మనెంట్ ఆనందం? దివ్య సుఖం ఎలా పొందుతాం మనం? భగవంతుడి దగ్గరికి చేరడమే మనకి. ఎగ్జాక్ట్లీ. ఆ భగవంతుడిని తర్వాత ఆనందం ఏమవుతుంది? కలిగితే మనం కూడా చనిపోయిన ఆనందం. తర్వాత ఇంకో జన్మ లభించదు మనకి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి అక్కడ నిజమైన ఆనందాన్ని, అక్కడ అసలు ఆనందాన్ని మనము చవి చూస్తాం అనమాట. అది ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా మనకి సౌఖ్యం అనేది ఆనందం కోసమే. బట్ ఆనందం అనేది మెయిన్ది అసలు ఆనందం కోసం, అంతేకాని ఈ ఏమంటారు తాత్కాలికమైన ఆనందాని కోసం కాదు అని చెప్పేసి, శాశ్వతమైన ఆనందం కోసము మనము భగవద్ధామం చేరడానికి ఈ భక్తి అనేది అవసరము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రెండోది ఏంటి అంటే, ఒక పాలకుడుగా కానీ ఒక రక్షకుడుగా ఉండే తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఏం చెయ్యాలి అంటే పక్క వాళ్ళకి లేకపోతే పిల్లలకి ఎవరికైనా సరే అందరికీ ఈ భక్తి అనేది వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనే దానికి మనం ఈ బోధ అనేది చెయ్యాలి వాళ్ళకి అని చెప్పి. ఎలా అయితే ఇప్పుడు వృషభదేవాన్ని కూర్చోబెట్టుకొని ఏ విధంగా చెప్తున్నాడో మనం కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉండాలి. ఇప్పుడు సడన్ గా 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక లేదమ్మా భక్తి చేయాలి అంటే ఏమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. వాళ్ళు తొందరగా కూడా దాన్ని ఎక్కించుకోలేరు. అదే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. సో అందుకని మనం ప్రధానంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఈ కృష్ణ కాన్షియస్ బోధన మనం చేస్తూ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి. లేకపోతే ఏమవుతుంది అంటే మనం మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వలయంలో పడి ఈ వలలో చిక్కుకొని శుభ్రంగా తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకెప్పటికైనా దానిలోంచి తప్పించుకోగలుగుతామా అంటే దానిలో తప్పించుకునేది లేదు. ఎప్పుడైతే మనం భక్తిలోకి దిగుతామో అప్పటి నుంచే మనం ఇందులోంచి వాళ్ళలోంచి బయటపడగం. లేకపోతే ఆ వాళ్ళలోనే ఉంటాము. ఇదైపోతే ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ అలాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి ఉపదేశాలు ఇప్పుడు ఈ ఉన్న ప్రస్తుత కాలానికి చాలా చాలా అవసరము అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే మనం ఎలా కష్టపడతాము అనేది కూడా ప్రపాదుల వారు ఇచ్చారు. మనం నిజంగానే దీపం పెట్టడానికి ఉదయాన్నే లేవండి అంటే లేవము. కానీ ఆ రోజు ఆఫీస్ ఉంది, ఎగ్జామ్ ఉంది అంటే లేస్తామా లేదా కొంచెంనా? లేస్తారు మాతాజీ, ఎగ్జామ్ రాయాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎగ్జామ్లు అయితే ఆఫీసులు 6:30కి 7ంటికో ఆఫీస్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ మాతాజీ అదే చేయాలనుకోండి. అవసరం లేదు మాతాజీ. ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తున్నాం అన్నా సరే లేచిపోతాం మాతాజీ పొద్దున్నే ఫ్లైట్ కి వెళ్ళడానికి. కరెక్ట్. బయటకు వెళ్దాము అంటే టక్కన లేచి కూర్చొని రెడీ అయిపోతాము. కరెక్ట్. సో అది ఇక్కడ ప్రపాదుల వారు ఇక్కడ మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎలా అంటే ఉద్యోగం కోసం పురుషుడు ఉదయాన్నే లేస్తాడు. లేచి ఆ రైలు ఎంతో కిక్కిరిసి ఉంటాయి, లేకపోతే ట్రాఫిక్ విపరీతం ఉంటాయి. ఇప్పుడంటే రైళ్లలో ఎవరు ప్రయాణించట్లేదు, బస్సులు లేదంటే ఎవరు స్కూటీ వాళ్ళు ఎవరు కారు వాళ్ళు వేసుకొని పోతున్నారు. అయినా అది ఎంత, ఇప్పుడు మా ప్రభుదేవ్ ఉందనుకోండి, గంట జర్నీ రోజు పొద్దున్నే 5ంటికి లేవాలి. అదే నేను శనివారం ఆదివారం రోజు దీపం పెట్టండి 5ంటికి లేచి అంటే పెడతారా? నాకు ఈ ఒక్క రోజే దొరికేది, నన్ను ఈరోజు పడుకోనివా అంటారు. సో అట్లా ఏంటంటే ఆ దానికోసం అయితే లేచి రెడీ అయిపోయి ఉదయాన్నే టిఫిన్ తిని క్యారేజీలు పట్టుకొని 6:30 కల్లా బయలుదేరి వెళ్ళి 7:30 8ంటికి ఆఫీస్కి చేరుతారు. సో ఆ విధంగా ప్రపాదుల వారు ఇక్కడ ఏం చెప్తే 9 నుంచి అట్లా ఎట్లాగో బస్సులు పట్టుకొని ఆ రైళ్లలో పడి ప్రయాణించి వెళ్తారు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో మళ్ళీ సాయంకాలం 5 వరకు కూడా ఆఫీస్ వర్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి చేరిన వెంటనే ఏంటి, ఇదంతా కష్టపడ్డాను అని చెప్పేసి శుభ్రంగా తినడం, పడుకోవడం, లేకపోతే ఎంజాయ్ చేయడం, సెక్స్ ఎంజాయ్ చేయడం. సో ఇదంతా ఎందుకు, రోజంతా కష్టపడింది దేనికి? ఈ మూడిటి కోసమే అనమాట. సో ఈ చిన్న దానికోసం మనం ఎంత కష్టపడాలా అనేది ఎన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చం. సో ఇవన్నీ కూడా గృహమేది లక్షణాలు అని చెప్పేసి మనకి ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటిది చెయ్యకూడదు అనేది మనకి ఇక్కడ వృషభదేవి చెప్తున్నాడు. ఎందుకంటే ఎలా అయితే జంతువులకి ఈజీగా ఆరాంగా దొరుకుతున్నాయో అలా మనకి కూడా దొరుకుతాయి, దానికోసం ఇంత కష్టపడాల్సిన పని లేదు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మనం ఏం చెయ్యాలి, ఇలా ఉండకూడదు అంటే మరి ఏం చెయ్యాలి అంటే
మళ్ళీ సేమ్ అది మనకి ఆ పైన చెప్పింది తపస్సు అనేది. ఆ తపస్సు ద్వారా ఏంటంటే మనకి భక్తి యోగంలోకి వస్తాము. ఆ భక్తి యోగం తర్వాత ఏంటి అంటే మనం భగవంతుడి దగ్గరికి చేరితే మనకి జన్మలు అనేవి ఉండవు, హ్యాపీగా ఆనందంగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మన సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గము, భక్తి యోగము. అది మన మానవ జన్మ తీసుకున్నందుకు దీన్ని గ్యారంటీగా మనం అవలంబించాల్సిందే అనేసి మనకి ఈ జన్మ కర్మచ మీ దివ్యం యో వేతి తత్వత మనం ఎలాగ నెక్స్ట్ జన్మ రాకుండా ఉంటుంది అంటే ఎప్పుడైతే భగవంతుడు ఏం చెప్తాడు, నా జన్మ నా కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు, అంటే ఓన్లీ తెలుసుకుంటే సరిపోతుందా, తెలుసుకొని అవలంబిస్తారో వాళ్ళు ఈ చనిపోయిన తర్వాత ఈ శాశ్వతంగా భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేది చెప్తున్నారు అనమాట. సో మన మానవ జన్మ వచ్చింది దేనికోసం, ఇంద్రియ భోగం కోసం కాదు, ఫస్ట్ లెసను. సో మరి దేనికోసము అంటే మన తపస్సు ద్వారా భక్తి యోగాన్ని పెంపొందించుకోవాలి. దాని వలన వచ్చే లాభం ఏంటయ్యా అంటే మనకి అనంతమైన ఆనందాన్ని, దివ్యమైన ఆనందాన్ని పొందుతాము. ఓకే, 3 అంతే. ఓకే, మరి ఇప్పుడు బాగానే ఉంది. భక్తి ఎలా వస్తుంది నాకు? తపస్సు చేయాలన్నావు, ఎలాంటి తపస్సు చేయాలి, భక్తి ఎలా వస్తుంది అంటే ఈ శ్లోకాలు చెప్తున్నారు, సెకండ్ శ్లోకాలు. ఓకే. మహస్సేవాం ద్వార ముహుర్విముక్తేః తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్త ప్రశాంత విమన్యవః సుహృద సాధవో ఏ. హరే కృష్ణ మాత చదువునా? ఇందాకెవరో చదువుతా అన్నారు మాతాజీ. నేనమ్మా కనకవల్లి. కనకవల్లి మాతాజీ మీరు చదవండి 3వ శ్లోకం. నాగమణి మాతాజీ చదువు. హరే కృష్ణమ్మ. మహస్సేవాన్ ద్వారమాహుర్విముక్తే తమో ద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తా ప్రశాంత విమన్యవః హృది సుహృద సాధవో ఏ. ఆధ్యాత్మికోన్నతిని బడసిన వారి ప్రభుపాదికి జై. ఆధ్యాత్మికోన్నతిని బడసిన వారి సేవ ద్వారానే మనుజుడు భవబంధము నుండి మోక్షపదమును చేరగలడు. ఆధ్యాత్మికోన్నతిని బడసిన వారు నిరాకారవాదులు, భక్తులు అనుచు 2 రకములుగా నుందురు. మనుజుడు భగవత్ సాయుధ్యమును కోరినను లేదా భగవంతునితో సాంగత్యమును కోరినను మహాత్ములను సేవించవలసి ఉండును. స్త్రీ సంగుల ఎట్టి కార్యములందు అభిరుచి లేని వారికి నరకద్వారము తెరవబడియే ఉండును. మహాత్ములు సమభావము కలిగిన వారై ఉండి జీవుల నడుమ భేదమును చూపరు. ప్రశాంత చిత్తులను భక్తి యోగ రతులను అగు అట్టి వారలు క్రోధరహితులై ఎల్లరి లాభము కొరకు పనిచేయుదురు. ఎట్టి దోషవర్తనము లేనట్టి అటువంటి వారలే మహాత్ములను పడుదురు. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కూడా 2 పాయింట్స్ చెప్తూ ఉన్నారనమాట. ఒకటి ఇప్పుడు మనం భక్తి రావాలి అంటే ఒకటి ఫస్ట్ మనకి అనంతమైన ఆనందం దొరకాలి అంటే తపస్సు. ఆ తపస్సు ఏంటి అంటే మనం భక్తి చేయాలి. తపస్సు ద్వారా భక్తి వస్తుంది. ఆ తపస్సు ఏంటి అంటే మహాన్నతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవ చేసుకోవాలి. సో ఆ మహాన్నతులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనకి ఇచ్చారు. అలా వాళ్ళ సేవ చేయకుండా నేను ఇంద్రియ భోగం వైపే ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి నరక ద్వారం వస్తుంది అని ఇక్కడ మనకి అది చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయాలన్నారు, మనకి ఎవరైతే మహాత్ములు ఉంటారో వాళ్ళకి మనము సేవ చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఈ భవబంధాల నుంచి బయటపడి మోక్షం అంటే ముక్తి ఏదైనా కూడా మనకి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో అప్పుడు ఏంటి అంటే అలాంటి వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారనమాట. ఎవరు అంటే ఒకళ్ళు నిరాకారవాదులు, అంటే వాళ్ళు భగవంతుడు లేరు అని, ఆకారం లేదు అని చేస్తున్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళని భక్తులుగా చెప్పచ్చు మేబీ. అంటే ఏంటంటే వాళ్ళు భౌతిక ఆనందం వైపు ఉండరు, వాళ్ళు కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు, తపస్సులు లాంటి ఆస్టారిటీస్ లాంటివి చేస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళు నిరాకారవాదులు కూడా ఆధ్యాత్మికతలో బడిసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరే మార్గం, జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు, అంతే. ఇంకోటి భక్తులు అనమాట. వీళ్ళు కూడా 2 రకాలుగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైతే వాళ్ళేంటి నిరాకారవాదులు ఏమవుతారు, భగవంతుడిలో మెర్జ్ అవడానికి చూస్తారు. భక్తులు ఏమవుతారు, భగవంతుడి యొక్క సాంగత్యం కోరుకుంటారు, భగవంతుడి యొక్క సేవ కోరుకుంటారు అనమాట. సో అందుకని అలాంటి భక్తుల్నే మనం సేవించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా కాకుండా స్త్రీ సంగులై ఉండి అలాంటి ఏమైతే ఉంటారో అట్టి కార్యాల్లో అభిరుచి లేని వారికి
నరక ద్వారం తెరువబడియే ఉండును అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇలా వీళ్ళ మహాత్ములకి సేవ చేయాలి అని లేకుండా స్త్రీ సంగులయ్యి ఎంతసేపు ఈ సెక్స్లో వీటిలో ఆనందపడే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి నరక ద్వారం అంటే మనకి మోక్ష పదం అనేది ముక్తి అనేది రాదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మహాత్ములు అనేవాడు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి అందరూ ఒకటే, ఎవరైనా అందరూ కూడా వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఉండదు, అందరూ కూడా ఒకళ్ళే వాళ్ళు. అంతేకాకుండా ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. నిజంగా చూడండి, కొంతమంది ప్రశాంతంగా ఉండే ఫేస్లు ఎంత హాయిగా ఉంటాయో చూడంటే మనకి ఇంకా వాళ్ళతో కొంతసేపు ఉండాలి, ఇంకొంతసేపు గడపాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఫేసులు చిరాగ్గా పెట్టుకొని ఎప్పుడు చకచకలు ఆడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళతో కొంతసేపు ఉంటే మనకు కూడా అదే ఫీలింగ్లు వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా వీళ్ళు ఎప్పుడు చూసినా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తారనమాట. ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఆ భక్తి చేసుకుంటూ వాళ్ళు క్రోధం అవన్నీ కూడా పోతాయన్నమాట. కోపం అనేది వాళ్ళకి రానే రాదు అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఏ పని చేసినా లాభాన్ని కోరరు వాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఏమన్నా పని చేస్తే నాకేంటి నాకేంటి మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అలాగే అలవాటు చేస్తున్నాం. అమ్మా నువ్వు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇది ఇస్తానమ్మా, ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసి పెద్ద అయ్యాక కూడా చూడు ఎలా అడుగుతుందో అంటాం. చేసింది ఎవరివి? మనమే. సో ఇలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఇంటికి వచ్చి మనం ఏదైనా ఒక పూజ చేసినా, ఏదైనా ప్రీచింగ్ చేసినా, వాళ్ళకి ఏదైనా సాయం చేసినా వాళ్ళు దాని లోపం కోరరు, దానివల్ల నాకేదో వస్తుంది అనేది వాళ్ళకు ఉండదన్నమాట. ఇంకా ఏంటంటే వాళ్ళు ఎటువంటి దోషాలు ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో చూస్తే ఎటువంటి దోషం ఉండదు. అటువంటి వాళ్ళని మహాత్ములు అనబడతారని మనకి మహాత్మలస్తు పార్థ మనకి దైవం ప్రకృతి మాశ్రిత ఇవన్నీ శ్లోకాస్ ఉన్నాయి 9th చాప్టర్లో కొన్ని. ఈ మహాత్ములు అనే వాళ్ళు ఎలా ఉంటారు? 24/7 భగవంతుని చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనకి దాంట్లో వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ శ్లోకాలు ఏంటి, మహాత్ములు అనే వాళ్ళు 2 రకాలు ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళు ఒకళ్ళు నిరాకారవాదులు, వాళ్ళు భగవంతుడిని సాయుధ్యం కోరుకుంటారు. భక్తులు అనేవాళ్ళు భగవంతుడి యొక్క సాంగత్యం లేకపోతే సేవ కోరుకుంటారు. అలాంటి వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళకి సేవ ఏదైనా చేసినా మనకి నరక ద్వారమే ఉంటుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. సో ఆ మహాత్ములు అనే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, మన మానవ దేహం అనేది ఒక కూడలి ప్రాంతం లాంటిది అనమాట. మన ఇక్కడికి వచ్చాము అంటే మనం ఇక్కడి నుంచి మనం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అది 2 రకాలుగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక కూడలి అంటే ఏంటి చూడండి, 2 మార్గాలు ఉంటాయి, ఇటు వెళ్ళొచ్చు నువ్వు ఇటు వెళ్ళొచ్చు. సో ఒకవైపు వెళ్తే నీకు అసలైన రూట్ వస్తుంది, రెండో వైపు వెళ్తే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తావు, ఎప్పటికీ కూడా నీ స్థానానికి వెళ్ళలేవు అనమాట. సో అంటే ఇక్కడ మహాత్ములకి సేవ చేసుకుంటూ భక్తి పెంచుకుంటే ఏమవుతుంది, మంచిగా ముందుకు వెళ్తావు, భగవంతుడి దగ్గరికి వెళ్తావు. లేదయ్యా నేను నా ఆనందము నేను మళ్ళీ నాలాగుండే వాళ్ళతోకే సేవ చేసుకుంటాను అంటే నరక ద్వారం అనమాట. సో అందుకని అది కూడలి లాంటిది మానవ జీవితం అనేది. సో నువ్వు ఎటు వెళ్ళాలి అనేది నువ్వే డిసైడ్ చేసుకొని నువ్వు వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ ముక్తి పదానికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మహాత్ముల సాంగత్యం చేయాల్సిందే అని చెప్పి. సో వాళ్ళు 2 రకాలుగా ఉంటారు, మనం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందే అనమాట. సో అదే ఇక్కడ మనకి ఇది బ్రహ్మ సౌఖ్యం అంటే కూడా ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉంటాం కదా, ఆ ఆనందాన్నే కోరుకుంటారనమాట వాళ్ళు. అది చాలా ఆధ్యాత్మికమైనది ఆ ఆనందం అనేది అని కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఓకే, సో మనం ఈ మానవ జీవితాన్ని పూర్ణత్వం సాధించాలి అంటే మనం ఈ మార్గంలోనే వెళ్ళాలి అనేది మనకి చెప్తూ ఉన్నారు. దానికి రిలేటెడ్గా అసత్సంగత్యాగ ఏఈ వైష్ణవ ఆచార శ్రీ సంగీ ఏక ఆసాధు కృష్ణ భక్తి ఆర అంటే ఏంటంటే మనం మన సాంగత్యంలో కూడా 2 రకాలు ఉంటాయి. మహాత్ములు ఉంటారు, ఇటువైపు ఇంద్రియ భోగరతులు ఉంటారు. సో మనం మహాత్ముల వైపే అసోసియేషన్ వెళ్ళాలి, ఇటువైపు మనము భక్తిహీనులు. సో దీంట్లో కూడా 2 రకాలు ఉంటారు అని చెప్తున్నారు. అసత్సంగత్యంలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఎవరంటే కొంతమంది ఏంటంటే ఈ ఇంద్రియ భోగం వైపు ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళు ఏంటంటే ఇంద్రియ భోగం లేకపోయినా కూడా భక్తి చేయరు, భక్తిహీనులు అంటాం మనం, నాస్తికులు, భగవంతుడి నమ్మరు, భక్తి నమ్మరు, ఏది నమ్మరు చూడు వాళ్ళు. కాకపోతే నిరాకారవాదులు ఏంటంటే అట్లీస్ట్ భగవంతుడికి ఏంటంటే లైట్ ఫామ్ అన్నా అంటారు, వీళ్ళు మరి అసలు భగవంతుడే లేడు అని కొట్టిపడేస్తారు చూడండి వీళ్ళు. ఇలా ఈ 2 రకాల వాళ్ళ యొక్క సాంగత్యం. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు నిరాకారవాదుల సాంగత్యం కూడా మనకి చెయ్యొద్దు అనే చెప్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకన్నా వరస్ట్ ఈ 2 అనేసి మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే,
సో మనం వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, 6 నెలల్లో వాళ్ళు వేరు వీళ్ళు వారు అవుతారని, ఏముందిలే ఒక రోజు మానేస్తున్నాం ఇంకో రోజు మానేస్తే ఏముందని చిన్న చిన్నగా అటువైపుకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో 3వ శ్లోకం. ఏవా మయీషే కృత సౌహృదార్థ జనేషు దేహం పరివార్తికేషు గృహేషు జాయాత్మజారాతిమస్సు న ప్రీతియుక్ ఏం ట్యూన్ ఏదో అయిపోయింది నాది. ఏవా మయీషే, ఎవరైనా ఒకసారి చదవండి. రైటే మాతాజీ, బాగానే చదివారు. నాకు సుప్రభాతం ట్యూన్ వస్తా ఉంది. నా ప్రీతియుక్త యావద్దత్తాశలోకే. నాగమణి మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఏవామైషే కృత సౌహృదార్థ జనేషు దేహం భరవార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమస్తు న ప్రీతియుక్త యావదదార్శలోకే. భక్తి భావనను జాగృతం చేసుకుంటయందు, భగవత్ ప్రేమను వృద్ధి గావించుకుంటయందు అభివృద్ధి కలిగిన వారు శ్రీకృష్ణునికి సంబంధించని ఏ కార్యమును చేయగోరరు. శరీర పోషణం నందు, ఆహార నిద్రాభయ మైదునములయందు తలమునకలైన వారితో సాంగత్యమునకు వారు ఇష్టపడరు. గృహస్థులైనప్పటికీ వారు గృహాసక్తులై ఉండరు. పుత్ర మిత్ర కళాత్రాదుల యందు గాని ధనమునందు గాని ఆసక్తిని కలిగి ఉండరు. అలాగని వారు తమ బాధ్యత నిర్వహణకు విముఖులుగా నుండరు. అట్టివారు కేవలము దేహ పోషణార్థమే ధనమును గడించరు. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే ఈ మహాత్ముల యొక్క లక్షణాలు మనకి 2nd శ్లోకాలు చెప్పి, ఎవరైతే భక్తులు అవుదాము అనుకుంటారో, మనలో ఉన్న భక్తిని పెంచుకుంటూ ఎవరైతే భగవత్ ప్రేమను పొందాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎలాంటి లక్షణాలు వాళ్ళు పెంపొందించుకుంటారు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి సంబంధించిన కార్యం తప్ప రెండో కార్యాన్ని ఏది కూడా వాళ్ళు చెయ్యాలి అని అనుకోరు అనమాట. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా వాళ్ళు కష్టపడినా దాన్ని దేనికి అంటే ఈ దేహానికి ఎంత కావాలో పోషణార్థం వరకే వాళ్ళు ధనాన్ని గడిస్తారు, అంతే తప్ప మిగతాదేమీ ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే శరీర పోషణ, ఈ ఆహార నిద్ర భయ మైదునాలు ఉన్నాయి కదా, వాటి తలమునకలైపోయి ఈ వాళ్ళు ఏంటంటే వారితో సాంగత్యాన్ని ఇష్టపడరు అనమాట. అలా వంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో సాంగత్యం చేయాలి అని అంటే ఇష్టపడదు. సో ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం హ్యాపీగా చక్కగా ఈ 1 డిష్ పార్టీలు పెట్టుకునే వాళ్ళమి, కిట్టి పార్టీలను పెట్టుకునే వాళ్ళమి, చక్కగా గాసిప్స్ కొట్టుకునే వాళ్ళమి, సీరియల్స్ గురించి చెప్పుకునే వాళ్ళమి, ఇవన్నీ ఒక మేబీ 10 years బిఫోర్ చేసి ఉంటాం మనం. సో ఇప్పుడు అవి ఎవరైనా చేస్తూ ఉంటే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది? పొరపాటున అలాంటి ప్లేస్లోకి మనం వెళ్ళామనుకో ఏమనిపిస్తుంది మనకి? ఏమనిపించట్లేదా? మనం కూడా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుందా? అనిపించదు ఇప్పుడు మాతాజీ. అనిపించలేదు కానీ అప్పుడు అనిపించేది. మనం అప్పుడు పెట్టుకుందాం చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళతో పాటు. గాసిపులు ఇంకా మనకి లేకపోయినా మనకు కూడా ఇలా జరిగి ఉంటుందని ఇంకొంచెం యాడ్ చేసి ఇప్పుడు చెప్పేసి అనిపించలేదు మాతాజీ. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా టైం వేస్ట్, ఎందుకు ఈ సోదంతా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంతకు ముందు అవే మాటలు మనకి చాలా నచ్చేవి, వాళ్ళు చెప్తూ ఉంటే ఈ సీక్రెట్ ఆ సీక్రెట్ అని. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, ఎందుకు ఇన్ని చెప్తున్నారు వాళ్ళు నా గురించి. సో అట్లా వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళ సాంగత్యం ఉండడం, వాళ్ళతో ఆ మాటలు వినడం అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళకి ఓన్లీ భగవంతుడికి సంబంధించిన పనులే చేస్తారు, మళ్ళీ ఓన్లీ భక్తుల సాంగత్యమే. ఇలా ఇంద్రియ తృప్తితో ఉండే వాళ్ళ యొక్క సాంగత్యానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఒకళ్ళు బలవంతంగా వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనకి ఆ పరిస్థితులు కల్పించినా వెళ్తారు, కానీ ఇష్టంతో వెళ్ళరు అనమాట. అది ఇప్పుడు మనని ఇప్పుడు అక్కడ టెంపుల్లో మనము సండే సత్సంగానికో దానికో అనుకోండి ఎంత ఉత్సాహంగా వెళ్తాము, అదే ఉత్సాహంతో దానికి వెళ్ళం అనమాట. ఎందుకంటే ఆ సాంగత్యానికి ఇష్టం ఉండదు, బట్ కానీ కొన్ని పరిస్థితుల్లో కంపల్సరీ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు సుభాషిణి మాతాజీ అప్పుడు చెప్తుంది, మాతాజీ ప్రభుతో అక్కడికో ఇక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేస్తాను మాతాజీ, వెళ్ళి అలా కొద్దిసేపు కూర్చొని వచ్చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అది ఇష్టం ఉండదు, బట్ కానీ కొన్ని బాధ్యతల కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది, అదనమాట ఆ టైప్ అనమాట ఇక్కడ. సో తర్వాత ఏంటి అంటే వాళ్ళు గృహస్థులు అయి ఉన్నప్పటికీ కూడా పిల్లల మీద, మళ్ళీ ఇంటి మీద, వస్తువుల మీద అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. వాటి మీద ఆసక్తి అనేది ఉండదు, అనాసక్తత వస్తుంది అనమాట. అంటే వాళ్ళు నా బాధ్యత నేను చెయ్యాలి, అంతేకాని వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు తప్ప ఇంకా నాకు ఇంకెవరూ లేరు ఆ టైపు
ఉండదన్నమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకో ధనం కానీ పుత్రుల యందు కానీ వాళ్ళకున్న కళ అంటే అందం అని ఈ మిగతా ఎలాంటి వాటి మీద కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే అలా అని బాధ్యత వదిలేసి పారిపోతారు. మరి పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదు, గృహం మీద ఆసక్తి లేదు, మరి ఇంకా దేని మీద లేనప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు అంటే అలా ఏం కాదు. వాళ్ళు అలా బాధ్యతని వదిలేసి వెళ్ళిపోరు. హ్యాపీగా వాళ్ళ బాధ్యత చేసి నాకు నేను చెప్పాను మీ అందరికీ కూడా, ఇక్కడ ఒక రేవతి మాతాజీ అని ఉండేది. ఆ అమ్మాయికి స్పెషల్ చైల్డ్ అనమాట. సో నేను అందరినీ అయ్యో అయ్యో అంటూ ఉంటే మాతాజీ ఒకటే పదం అన్నారు, భగవంతుడు నేను ఎలిజిబుల్ కాబట్టి నాకు ఈ బిడ్డనిచ్చాడు. సో ఈ బిడ్డ నేను పెంచి పెద్ద చేయాలి, అంతే. అది నా డ్యూటీ, నేను చేస్తాను. ఇప్పుడు దానికి అమ్మో నాకు ఇలాంటి కొడుకే ఎందుకు ఇచ్చాడు దేవుడు అని బాధపడుతూ కూర్చుంటే ఏమన్నా వస్తుందా? సో దిస్ ఇస్ డ్యూటీ. అందుకంటే తన డ్యూటీ లాగే దాన్ని బాధ్యతగా అది చేస్తుంది. దానికి విముఖంగా నాకు ఇలాంటి కొడుకు ఎందుకు ఇచ్చాడో, నాకు వద్దు బాబాయ్ ఇది ఎవరైనా తీసేసుకోండి నేను పెంచను, ఇట్లా కాదు. సో ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు విముఖులు, వాళ్ళ బాధ్యతను ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళరు, బాధ్యతాయుతంగా ఉంటారు. కాకపోతే ఎంతవరకు డబ్బులు కావాలో అంతవరకే సంపాదిస్తారు. సో అదే మనకి ఎప్పుడు కూడా మనకి నెక్టర్ ఇన్స్ట్రక్షన్స్లోనూ లేకపోతే ఈశోపనిషత్తులోనూ వస్తుంది. కాకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. అక్కడ బియ్యం ఉంటే కాకి తినేసి మిగతా కావు కావుమని అందరి కాకుల్ని పిలుస్తుంది. అదే మనకి ఎంత సరిపోయినా దాంతో పాటు ఈ బ్యాగ్ ఎత్తుకొని లోపల పెట్టుకుంటాం, ఎందుకంటే మన ఫ్యూచర్ కోసము అనేసి. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అది కాకుండా ఓన్లీ దేహ పోషణార్థం ఎంత కావాలో అంతవరకు డబ్బు సంపాదించడము, హ్యాపీగా వాళ్ళు మిగతా ఫ్యామిలీతో ఆసక్తి లేకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకి మహాత్ములే కాదు, మనం డివోటీస్ భక్తులు అనే వాళ్ళకు కూడా ఇవి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అని చెప్పేసి మనకి వృషభదేవ్ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే మనం ఇమీడియట్ గా మహాత్ములను ఐడెంటిఫై చేయొచ్చు, భక్తులు ముందుకు ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు అనేది కూడా మనం చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఇలా లక్షణాలు ఉన్న వాళ్ళని బట్టి చూసి అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ప్రపాదుల వారు ఏంటి అంటే మనకి ఏంటంటే మనకి ఎవరైతే దేహభోషణ మీదే వాళ్ళకి ఆసక్తి ఉందనుకోండి, భక్తి మీద కానీ భగవంతుడి మీద కానీ లేదనుకోండి, ఆధ్యాత్మిక ముందుకెళ్ళాలి అని, అలాంటప్పుడు అది అలాంటి వాళ్ళతోటి మనము సాంగత్యం చేయకూడదు అని చెప్పేసి మనకి ప్రపాదులు. అంటే ఎలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు అనేది మనకి సేమ్ ఇందాక పైన చెప్పిన వాటిని అలాంటి వాళ్ళతో కాకుండా ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే గృహం ఉన్న గృహస్థ అయినప్పటికీ కూడా వీటన్నిటివి అనురక్తులు కాకుండా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళతోటి మనము సాంగత్యం చేయాలి అని చెప్పేసి. ధనం కూడా ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకే సంపాదిస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో మెయిన్గా మనకి ఈ భక్తి యోగం అనేది ఏంటంటే మనకి ఈ 9 రకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించడానికి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం వెళ్తున్నాము, చందాలు అడిగి తీసుకుంటున్నాము అంటే మీనింగ్ అది మన కోసమా? అది తప్ప రైట్ అంటారా? మనం చందాలు అడిగి కలెక్ట్ చేయడం భగవంతుడి కోసం చేస్తాం కదా మాతాజీ, భగవంతుడి కోసం ఏదైనా చేస్తాం. సో అందుకే మనం భక్తి యోగం చేయడానికి, ఇప్పుడు భగవంతుడికి ప్రసాదం పెట్టడానికి, ఇంట్లో ప్రోగ్రామ్స్ చేయడానికి మనీ అవసరమయ్యి దానికోసం ఒక వ్యాపారం చేసినా ధనం సంపాదించినా అది తప్పు కాదు, దానికోసము సంపాదిస్తారు అని చెప్పేసి దానికి ఇక్కడ ప్రపాదులు వారు. సో ఎందుకంటే ఆ గృహస్థులే ఈ డబ్బు సంపాదన చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలుగుతారనమాట. సో నాకు గుర్తుంది అంతకుముందు మేము మన గుణవతి మాతాజీ వాళ్ళ ప్రభుకి జాబ్ పోయిందనమాట అప్పట్లో. సో ఎప్పుడు మనకి కరోనా రాకముందు సంగతి ఇది నేను చెప్పేది. సో అప్పుడు మాతాజీ ఎర్నింగ్ చేయాలి. సో అప్పుడు మేమేమనుకున్నాం, సరే మాతాజీకి ఒక్కతే అంటే కష్టము, సో క్యాటరింగ్ స్టార్ట్ చేద్దాము అనేసి మేమందరము క్యాటరింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో క్యాటరింగ్ స్టార్ట్ చేస్తే ఆర్డర్స్ వచ్చాయి, మేము తీసుకునేవాళ్ళం. సో అప్పుడు ఏంటి, నాకు మనీ వచ్చాయి. మా ప్రభు నువ్వు చేసుకున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు, నువ్వు ఏదైనా చేసుకో అంటే ఆ మనీని అంతా నేనేం చేసేదాన్ని, పెట్టినేదాన్ని. ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసినా లేకపోతే ఆ టైంలో నిజంగానే నాకు మహారాజులు అందరూ ఇంటికి వచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ గ్యాదర్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఏ మహారాజు వచ్చినా కూడా మా ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టేవారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నేను వెనక డొనేషన్ ఇవ్వాలి అంటే నాకు చాలా ఈజీగా అది ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు ఆ సంపాదన ఇప్పుడు నాకు ఉపయోగపడిందా లేకపోతే నేను దుర్వినియోగం చేశానా దాన్ని? భగవంతుడి కోసం
ఏమిటి ఎవరైతే మహారాజులు వస్తారు, నితాయి సేవని మాతాజీ ఇట్లా చాలా మంది వచ్చినారనమాట. సో అప్పుడు హ్యాపీగా ఏంటంటే మా ప్రభువుని అడిగితే, అమ్మో ఆయన కష్టార్జితం కదా, నేను ఎక్కువ అడిగితే ఏమనుకుంటారో, తక్కువ అడిగితే ఏమనుకుంటారో ఆ ఫీలింగ్ ఉండేది. సో చక్కగా ఆ మనీ అంతా ఏం చేసుకునేదాన్ని, ప్రతిసారి వచ్చిన వాళ్ళకి ఒక 300 అట్లా ఇస్తూ ఇస్తూ సో అట్లా వాడుకునేదాన్ని అనమాట. సో అప్పుడు నాకు నిజంగా ఒక రకమైన ఆనందం, నేను కష్టపడి సంపాదించిన అది ఒక రియల్గా మంచిగా యూజ్ చేశాను అనే ఆనందం అనమాట. సో అందుకని అట్లా దానికోసం మనం కష్టపడి సంపాదించిన తప్పు కాదు అనేది, దానికోసం నేను ఇదంతా చెప్తున్నాను. ఏదో నా గొప్పది అది చెప్పడం అని కాదు నేను చెప్పడం. సో అట్లా మనం దానికోసం కష్టపడి సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఈ ఊరు ఊరు తిరిగి బుక్స్ అమ్మడము, మనము చందాలు తీసుకోవడం, ఇది దాన్ని జనాలు చాలా తప్పు పడుతూ ఉంటారు. కానీ మనం చేసే పని దేనికి, వెనకాల దాన్ని భగవంతుడి కోసం వాడుతున్నాం. సో అందుకని జనాలు తిట్టుకొని వాళ్ళు ఏమనుకున్నా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. అది ఇక్కడ. అందుకని ఇక ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, గృహస్థగా ఉన్న వాళ్ళు చక్కగా బంధువుల్ని వాళ్ళందరినీ పిలిచి ప్రసాదాలు పెట్టండి. సో ధనం అర్జన చేశావు, దాన్ని వేస్ట్గా పోనీయకుండా చక్కగా వాళ్ళందరినీ పిలిచి ప్రసాదాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తే ఇంద్రియ భోగానికి కాకుండా మనకి భగవంతుడి కోసము మిగతా మిగతా ఏ భజనలకి వీటికి వినియోగించేలాగా ధనవర్జనం చేస్తే తప్పు కాదు అనేది మెయిన్గా ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అనమాట. సో ఏంటి, మనకి భక్తిలో ముందుకు వెళ్ళే వాళ్ళకి ఏమంటారు, భగవంతుడి యొక్క ప్రేమ పొందాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఫస్ట్ ఏంటి, ఏంటి మాతాజీ? అటాచ్మెంట్ ఉంటుంది మాతాజీ, అటాచ్మెంట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ కృష్ణ సేవ తప్ప భగవంతుడికి సంబంధించిన కార్యం తప్ప వేరే కార్యం ఏమీ వాళ్ళకి చెయ్యరు. ఫస్ట్ది. ఓకే, రెండోది వచ్చేసి సాంగత్యం. ఎవరైతే ఇంద్రియ తృప్తిలో ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యం చేయడానికి ఇష్టపడరు. ఇవి మెయిన్ పాయింట్స్. మిగతావన్నీ గుర్తుపెట్టుకుని అసలు మర్చిపోకండి. అందుకే నాకు ఈ మధ్య ఎక్కువ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే అసలు పాయింట్స్ మర్చిపోతున్నారు మీరు. సో ఒకటి, భగవంతుడి యొక్క కార్యం తప్ప రెండో ఏ కార్యము చెయ్యరు. నెక్స్ట్ మిగతా ఏదైతే ఇంద్రియ తృప్తితో ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం చేయడానికి ఇష్టపడరు అనమాట. నెక్స్ట్, గృహం మీద ఆసక్తి అనేది ఉండదు. పిల్లలు, ఫ్యామిలీ వీటి మీద కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలా అని బాధ్యతలను వదిలేసి వెళ్తారా? లేదు, బాధ్యతలు నిర్వహిస్తారు అనమాట. తర్వాత ఏంటి, మనకి వాళ్ళు దేహానికి ఎంత కావాలో దానికి మాత్రమే ధనాన్ని అర్చిస్తారు. సో ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి రివిజన్ చేస్తారా? హరే ఏంటి కృష్ణ 6 మాతాజీ, పాయింట్లు? ఒక్క నిమిషం. ఇక్కడ నా క్లాస్ లో ఒక డౌట్ అడిగారు. ఉమ్. అంటే ఆసక్తి ఉండదు అంటే మరి ఎలాగా, అంటే బాధ్యతతోనే, కానీ కొంచెం కూడా ప్రేమ లేకుండా వదిలేలేము కదా మాతాజీ అన్నాను. నేను అన్నాను, ఎందుకు ప్రేమ వద్దు అని ఎవరు చెప్పారు? నేను అదే వాళ్ళు చెప్పాను. కృష్ణ పిల్లలు అనుకొని అందరూ ఒకలాగే అని. అంటే ఇప్పుడు మనం ఎలా చేస్తాము, ఓన్లీ వీళ్ళు నా వాళ్ళు అనుకుంటాము, పక్క వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటాం. అలా వద్దు అని కదా, అదే అందరూ చెప్పాను ఒకేలాగా మాతాజీ. చూడాలి. అది కృష్ణ ఇచ్చాడు కాబట్టి ఉంటుంది అభిమానం. కాబట్టి టూ మచ్ అటాచ్మెంట్, ఆ పిల్లడు లేకపోతే ఏమీ అవ్వదు, నాకు వాడే మెయిన్ అంటే తను వాళ్ళ అత్తగారి గురించి చెప్పిందా. ఈయన వెళ్ళినప్పుడు నాకు అడిగింది మాతాజీ, అనిరుద్ధ్ వస్తున్నాడు కదా మాతాజీ, క్లాస్ ఉండదా అన్న. ఎందుకు క్లాస్ ఉండదా అన్న. అంటే ఏమో మా అత్తగారు వస్తే, మా అత్తగారు ఏమంచి మేము వెళ్తే మా అబ్బాయి వచ్చాడని గుడికి కూడా వెళ్ళడం మానేస్తారట మాతాజీ. నేను అన్నాను అది అటాచ్మెంట్, అంతలా ఉండకూడదు. అభిమానం ఉంటుంది, బట్ వాళ్ళు డిటాచ్ గా ఉంటారు అని చెప్పాను మాతాజీ. అది ఒకసారి క్రాస్ చెక్ చేద్దామని, అందుకే. అంతే. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఏంటంటే స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం వాళ్ళకి, అలాంటివి చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ 4 నుంచి 6 వరకు ఏంటంటే, ఓకే మాతాజీ ఒకసారి రివిజన్ అన్నారు కదా. ఫస్ట్ ఇది కృష్ణ గురించే వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ కృష్ణ గురించే మాట్లాడతారు. కృష్ణుని యొక్క కార్యం తప్ప మిగతా చెయ్యరు. తర్వాత సాంగత్యం కూడా భక్తులతోనే ఎక్కువ చేస్తారు కదా. ఇంద్రియ భోగంతో ఉండే వాళ్ళ సాంగత్యాన్ని ఇష్టపడరు. చేయరు. ఇంకోటి అదే, ఈ అటాచ్మెంట్ ఉండదు, బాధ్యత అని చేస్తారు. ఇంకోటి మర్చిపోయాను మాతాజీ. ఇప్పుడైనా ఈ కాన్వర్సేషన్ వచ్చి అది మర్చిపోయాను, లాస్ట్ పాయింట్. గృహమేతిలాగా ఉండకూడదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, గృహమేతిలాగా ఉండకూడదు. కానీ అలానే బాధ్యతను వదిలేయకూడదు, బాధ్యతాయుతంగా ఉండాలి. దేహానికి ఎంత అవసరమో అంతే ధనార్జన చెయ్యాలి.
ఇవి 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. నూనం ప్రమత్త కురుతే వికర్మ యతీంద్రియ ప్రీతయ ఆప్రణోతి న సాధు మన్యేయత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. హరే కృష్ణ హరే మాతాజీ. మాతాజీ, నేను ఇంద్ర చదవచ్చా? మాత చదవండి. హరే యశోద కృష్ణ. మాతాజీ మీరు 5th శ్లోక చదవండి. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. ఓకే. ఓకే ప్రణామాలు సరే మాతాజీ. మాతాజీ, మీకు హరే 6th శ్లోక. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామాలు యా, మాతాజీ. హరే. ఇందిరా మాత. నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆప్నునోతి న సాధు మన్యేయత ఆత్మనోయ నోయం మసన్నపి మాతాజీ. న సాధు మన్యేయత ఆత్మనోయం. అసన్నపి క్లేశద ఆసదేహ. యా, ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యముగా భావించినప్పుడు మనుజుడు నిక్కముగా లౌకిక జీవనమును పట్ల వెర్రి పట్టిన వాడై పాపకర్మ రతుడగును. తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖ కారణమునగునట్టి ఈ దేహము గత పాపముల వలననే లభించినదని అతడు ఎరుగడు. నిజమునకు జీవుడు భౌతిక దేహమును గ్రహింపనే రాదు, కాని ఇంద్రియ భోగార్థము అతనికి అది ఒసగబడినది కనుక జన్మ పరంపరను కలుగజేసేటి ఇంద్రియ భోగ కర్మల యందు నెలకొనుట వివేకవంతుడైన మనుషునికి యుక్తము కాదని నేను తలుతును. హరే కృష్ణ. ప్రణామాలు హరే మాతాజీ. కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఇప్పుడు కాదు ఆనందం కోసం మనము మానవ జన్మ వచ్చింది అంటే అది ఇంద్రియ తృప్తి కోసం కాదు, మనము తపస్సు ద్వారా భక్తిని పెంచుకోవాలి అని చెప్పారు. ఆ భక్తి ఎలా వస్తుంది అంటే మహాత్ముని యొక్క సేవ చేయాలి అని చెప్పారు. ఆ మహాత్ములు 2 రకాలు ఉంటారు అని చెప్పారు. వాళ్ళకి సేవ చేసుకోవాలి, కానీ స్త్రీలోళ్ళు ఇంద్రియ భోగ్రతులైన వాళ్ళ యొక్క సేవ చేయకూడదు, వాళ్ళ సాంగత్యం చేయకూడదు, లేకపోతే నరక ద్వారం వస్తుంది అని చెప్పారు. మహాత్ములు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి కోపం ఉండదు, అందరిని సమదర్శితో చూస్తారు, వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకా భక్తిలో ముందుకు వెళ్తూ కృష్ణ ప్రేమ పొందుతున్నారు అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు దాకా 6 విషయాలు చర్చించుకున్నాం దాని గురించి. సో ఇప్పుడు అలా కాదు, హోల్డ్ ఆన్, నాకు ఇది వద్దు, నాకు ఇంద్రియ భోగమే కావాలి, నేను ఇవన్నీ చెయ్యను పో అంటే మరి వచ్చే నష్టాలు కూడా చెప్పాలి కదా. లాభాలు చెప్పారు ఇప్పుడు ఆయన, సో నష్టాలు కూడా చెప్పాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంద్రియ భోగాన్ని మనం జీవిత లక్ష్యంగా తీసుకున్నప్పుడు ఏమవుతాము అంటే పిచ్చోళ్ళలాగా తయారైపోతాము. ఎందుకంటే అది ఇంకా ఏదో ఏదో దొరికిద్ది అనుకుని వెళ్ళిపోయి ముందుకెళ్తాం. అది ఎప్పటికీ ఆనందమే రాదే, అసలు ఆనందం. ఇంకా ఇంకా ఏమవుతుంది, ఇంకా దుఃఖంలో కూరుకుపోతూ ఉంటాం అనమాట. ఏం చేస్తాము, ఆ ఆనందం కోసం మనము పాపం చేస్తాం, అంటే దాన్ని బేర్ చేయడానికి కూడా రెడీ అయిపోతాం అనమాట. సో ఎట్లా అంటే నాకు ఇంద్రియ తృప్తే కావాలి. ఎలాగంటే నాకు ఒక ఎక్స్పెన్సివ్ కార్ కావాలి, మంచి ఖరీదైన కారు కావాలి, ఖరీదైన వస్తువులు కావాలి, ఖరీదైనవి కావాలి. సో అవి ఖరీదైనవి కావాలి, విపరీతంగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి ఇవన్నీ కొనుక్కుంటాము. దానికోసం ఒక్కొక్కసారి కొన్ని పాప పనులు చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే దొంగతనం చేయడము, మరి ఎలాగ సంపాదన లేకపోతే దొంగతనం చేయడము, ఏదో ఒకటి. లేదా మంచిగా తినాలి అనిపించింది అనుకోండి, నేను మాంసమే తినాలి అంటే దాన్ని కుక్కనో ఏదో దాన్ని చంపేసి తినాలి. సో అది తింటే ఏమవుతుంది, పాపం. సో దీనివల్ల ఏంటంటే ఆ వెర్రిలో ఇది కావాలి అది కావాలి అనే ఆనందంలో ఆ పిచ్చిలో ఏమంటారు, పాపం చేస్తావు. ఆ పాపం చేసేటప్పటికి ఏమవుతుంది మనకి, మనం మళ్ళీ ఇంకా దుఃఖంలోకి కూరుకుపోతాం అనమాట. సో దానివల్ల ఏంటి, మళ్ళీ మనకి ఇంకొక భౌతిక దేహం లభిస్తుంది. సో నాకు ఈ భౌతిక దేహం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు ఇదన్నీ ఆలోచించరు కదా, నేను పాపం చేసి ఉంటాను, నాకు అందుకే ఈ జీవితం వచ్చింది నాకు ఇట్లా అని వాళ్ళు ఆలోచించరు అనమాట. అందుకని అసలు మనం నిజంగా ఏంటంటే జీవుడికి ఈ భౌతిక దేహం అనేది రాకూడదు, అది రాకుండా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి వృషభదేవి చెప్తున్నాడు అనమాట. ఇంద్రియ భోగార్థం వల్లనే ఇది వస్తుంది, మనకి పిచ్చి వస్తుంది, పాపం చేస్తాము, దాని వల్ల మనకి ఒక భౌతిక దేహం కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ భౌతిక దేహంతో మళ్ళీ పాపాలు చేస్తాము, మళ్ళీ ఇంకొక దేహం. సో ఈ జన్మ పరంపర అనేది అలాగా వెళ్తూ ఉంటుంది. అందుకని మనకి ఈ మనుషుడు ఎవరైనా ఒక తెలివిగలవాడు ఉంటే ఇలాంటి పనుల్లోకి వెళ్ళడు, అది మనకి మంచిది కాదు అని చెప్పేసి మనకి వృషభదేవి చెప్తున్నారనమాట. సో ఇంద్రియ భోగం వల్లనే వచ్చే నష్టాలేంటి, పిచ్చివాళ్ళమవుతాము, పాపకర్మలు చేస్తాము,
దానివల్ల మనకి ఇంకో భౌతిక దేహం లభిస్తుంది. ఆ భౌతిక దేహంతో మళ్ళీ తప్పులు చేస్తాము, మళ్ళీ ఇంకొక భౌతిక దేహ పరంపర అనేది అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇది మనకి యుక్తం కాదు. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు. ఓకే, సో అది ఎందుకు పాపం చేస్తారు అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ దొంగతనం ఇలాంటి పనులు ఏవో ఒకటి చేస్తాము. అంతేకాకుండా ఒకటి చూడండి, మనం ఒక్కొక్కసారి తప్పు చేసాము అనుకోండి, మనకి లోపల మనసు నిలకడగా ఉంటుంది. నాకు ఎప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన వాడు ప్రశాంతంగా పడుకోగలడా? లేదు మాతాజీ, మనసు హెచ్చరించుతుంటది, అయ్యో నేను చేశాను అంటే చేశాను అది కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకేనేమో, మిగతా వాళ్ళకి ఏమి ఉండదేమో. లేకపోతే ఎందుకు ఇంత ఇంత పెద్ద పనులు చేస్తారు తప్పులు? వాళ్ళకి అసలు తప్పు చేసినట్టే కనబడదు కదా మాతాజీ. కొంతమందికి అదే అనుకుంటున్నాను. సో ఇక్కడ అలాంటి తప్పులు చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క చిత్తం ఏంటంటే అంధకారంగా అయిపోతుంది వాళ్ళకి. ఇంకా అందువలన వాళ్ళు నరకంలోకి కొట్టుకొని పోతారు. వాళ్ళు అంటే అంటే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోయిన తర్వాత నరక లోకాలకు వెళ్ళడము, అక్కడ బాధలు పడడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 4 ఏదైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, స్త్రీలతో అక్రమ సంబంధం, మాంసభక్షణము, ఇవి కూడా పాపకర్మలే. వీటి వలన కూడా మనకి ఇంకో దేహం అనేది వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందుకే వేదాల్లో అసంగూహ్యం పురుష అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ జీవితంతో, ఈ భౌతిక జగత్తుతో మనకి అసలు సంబంధం లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎక్కడి నుంచి గోలోక ఇక్కడికి నుంచి వచ్చాం? గోలోక నుంచి మనం వచ్చాం. ఆధ్యాత్మికం నుంచి భౌతికానికి వచ్చి పడ్డాం. ఎందుకు? మనకి కోరికలు వచ్చాయి కాబట్టి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి సరే పోండి అని మన కోసం ఆయన సృష్టించి ఇక్కడికి మనల్ని వదిలాడనమాట. అదే అందుకనే చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ భౌతిక జన్మ వద్దు అని అనుకుంటామో, మనం భక్తుల యొక్క సాంగత్యం చేసి దాని నుంచి మనము ఈ భౌతిక దేహాన్ని నుంచి బయటపడచ్చు, లేకపోతే ఈ వలయంలో పడి తిరుగుతూనే ఉంటాము అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో 4వ శ్లోకాలు ఏంటి? ఇంద్రియ తృప్తి కావాలి అని అనుకుంటే పిచ్చివాళ్ళం అయిపోతాము. ఏదో ఒకటి సంపాదించాలి అనే ఆతృతతోటి పాపకర్మలు చేస్తాము. ఆ పాపకర్మల వలన మనకి భౌతిక దేహం లభిస్తుంది. ఆ దేహం వలన మళ్ళీ తప్పులు చేస్తాము, మళ్ళీ భౌతిక దేహం పరంపరలో మనం అందుకొని మనకి ఇంద్రియ తృప్తి అనేది మనకి యుక్తము కాదు అనేది మనకి చెప్పారనమాట. సో 5వ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. పరాభవస్తోవత బోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. మాతాజీ 6వ శ్లోకం నేను చదువుతా మాతాజీ. లేదు మాతాజీ, ఆల్రెడీ 6 శ్లోకాలు ఇచ్చున్నాను, మీరు రేపు చదువుతారు. ఓకేనా సరోజన మాతాజీ? సరే మాతాజీ. యా, హరే కృష్ణ మాతాజీ. చదవండి. పరాభవతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తవదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. జీవితము యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చేయనంత వరకు మనుజుడు పరాజితుడై అజ్ఞానము వలన కలిగిన క్లేశములో పాలగును. పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను ఫలమును కలగజేసియే తీరును. కనుక మనుజుడు కర్మయందు నెలకొనినప్పుడు అతని మనస్సు కర్మాత్మకమని పిలువబడును. మనస్సు అపవిత్రముగా ఉన్నంత వరకు చిత్తము అస్పష్టముగా నుండును, అనగా అతడు అస్పష్టముగా నుండును అనగా అతడు రతుడై ఉన్నంత వరకును భౌతిక దేహమును స్వీకరించవలసి వచ్చును. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో మనం ఏంటంటే ఇందులో నుంచి మనం బయటపడాలి, ఇంద్రియ తృప్తిలో నుంచి కానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అంటే మనం మన యొక్క ఆత్మతత్వ విశ్లేషణ, మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అనే ఒక విచారణ అనేది మనము చెయ్యాలన్నమాట. అది చెయ్యనంత వరకు ఏమవుతుంది, మనము పరాజితులమే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం ఈ అజ్ఞానం వల్ల మనం తప్పులు చేయడము, దీని వలన బాధలు పడ్డము, మళ్ళీ ఇంకో దేహం రావడము, ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏం చెప్తారు అంటే పాపాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని నల్లిఫై చేయడానికి ఏం చేయొచ్చు అని చెప్తారు. ఓకే, ఈ పాపం చేసావు అంటే ఈ పుణ్యం చేస్తే చెల్లి అయిపోతుంది అంటారు. అంతే కదా, ఈ పుణ్యం చేయండి సరిపోతుంది అంటారు. కానీ అది కరెక్టా?
కాదు మాతాజీ, దానికి అనుభవించాలి. దేని దానికే నువ్వు పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించాల్సిందే. అంతేగాని చిత్రకేతు వేసి సమబుజ్జి చేసి రెండు ఈక్వల్ అయిపోయినాయి అని కొట్టేయడానికి ఏమి ఉండదు మనకి. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. వృషభదేవి ఏం చెప్తున్నాడు, మనము ఆ పుణ్యకర్మం చేసి పాపకర్మని ఫలాన్ని మనము తీర్చుకుందాము అనుకుంటే అలా కుదరదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఏ కర్మకి ఆ కర్మకి తగ్గ ఫలాన్ని మనము అనుభవించాల్సిందే. అందుకని అతని మనస్సు కర్మాత్మకం అని చెప్తుంటే సో దానికి తగ్గ అనుభవం అనమాట. అప్పుడు ఏంటంటే మన మనసు ఎప్పుడైతే సరిగ్గా లేదో ఆటోమేటిక్గా ఏంటంటే మనలో ఉన్న కాన్షియస్ చిత్తము అనేది కూడా మనకి అస్పష్టంగానే ఉంటుంది అనమాట. మనం ఎటు వెళ్ళాలి, ఏ దారి చేయాలి అనేది కూడా ఒక ప్రాపర్గా గోల్కి వెళ్ళదన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే ఈ కామ్యకర్మ రతుల్లాగా ఉంటామో, పుణ్యం చేయని పాపం చేయని, ఇలా రెండిట్లో ఏది చేస్తున్నప్పటికీ కూడా మనకి భౌతిక దేహమే వస్తుంది. ఎందుకంటే అది పుణ్యం చేస్తే ఎందుకు భౌతిక దేహం వస్తుంది? పాపం అంటారా, ఓకే యాక్సెప్ట్ చేస్తాను. పుణ్యానికి ఎందుకు కూడా వస్తుంది? అనుభవించాలి కదా, పుణ్యం వల్ల కూడా అనుభవించాలి అనుభవించాలి. ఆనందాలు. కానీ పుణ్యానికైతే మనం స్వర్గలోకాలకి వెళ్తాం కదా, మరి అప్పుడు మనకి అది కూడా భౌతిక దేహమేనా? అక్కడ కొన్నాళ్ళండి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాం కదా అది అయిపోయాక. అక్కడ కూడా భౌతిక దేహమే. మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే వరకు కూడా ఈ కింద ఎక్కడ ఏ లోకాల్లో మనం ఉన్నా మన బాడీలన్నీ కూడా భౌతికమే, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం పుణ్యానికి సంపాదించుకోవడానికి మనం ఏమైనా స్వర్గలోకాలు, జనలోకాలు, పితృలోకాలు వెళ్ళాము అంటే ఇది భౌతిక శరీరం కాదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఆధ్యాత్మిక శరీరం రాదు. ఓన్లీ ఆధ్యాత్మిక శరీరం ఎప్పుడు వస్తుంది? మనం ఈ కారణ ఓషన్ దాటి మనం ఎప్పుడైతే అంటే స్పిరిచువల్ వాళ్ళకి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకు వస్తుంది. అప్పటి వరకు కూడా రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కామ్య కర్మ రతులే, అది మంచి కర్మ చెడు కర్మ వదిలేయండి, అది ఉన్నంత వరకు కూడా ఈ భౌతిక దేహం వస్తూనే ఉంటుంది అనేసి మనకి చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ పాపం పుణ్యం ఏదైనా తప్పే అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. దానివల్ల మనకి మనస్సు అనేది శాంతం ఉండదు, చిత్తము శాంతంగా ఉండదు, దానివల్ల మనకి భౌతిక దేహమే వస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మాయా నుంచి తప్పించుకోవాలి అంటే మనకి ఏంటంటే సుఖాల కోసం పుణ్యకర్మలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అది ఏమీ కాదు అనేసి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో వీటి మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఓన్లీ ఒకటి ఏంటంటే మన జిజ్ఞాసు, అంటే మన యొక్క లోపల ఏమంటే మనం ఎందుకు వచ్చాము ఏంటి అనేది మొదలైపోయి దాన్ని తెలుసుకొని భక్తిలోకి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అదే ఇక్కడ మనకి ఎలా అయితే మండుచున్న అగ్ని కట్టెలను బూడిదిగా చేయనట్లు అలా మన జ్ఞానాగ్ని ఏంటి అంటే మన భౌతిక కర్మ ఫలాల్ని బూడిదిగా చేయగలదు అని. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిష్కామ కర్మలు చేస్తాము, మనం తెలుసుకొని మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనే జ్ఞానం తెలుసుకున్నాక ఏం చేస్తాము, మన కామ్య కర్మలన్నింటినీ కూడా నిష్కామ కర్మలుగా మార్చుకుంటాం అన్నమాట. అప్పుడు భగవంతుడు ఈ కర్మ ఫలాలన్నిటినీ కూడా బూడిద చేసినట్టు తీసేయగలుగుతాడు అని మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ మన ఆత్మ దాని కర్మలను తెలుసుకొని మనం ఏం చెయ్యాలి అంటే ఆ జిజ్ఞాస ద్వారా ఏంటి మనం ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. అప్పుడు మాత్రమే మనం ఈ భవబంధాల నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. అదే గనుక భక్తి లేకుండా ఉందనుకో మనము ముక్తి అనేది సంపాదించలేము. అసలు అది తలుచుకొని కూడా తలుచుకోకర్లేదు. భక్తి ఉంటేనే ఆ ముక్తి అనేది కూడా మనకి వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి అంటే మనం అనుకుంటాం నిరాకార బ్రహ్మతేజ మనం దానిలో కలిసిపోతాము అనేసి, అక్కడికి చేరినప్పటికీ కూడా భక్తియుక్త సేవ రైతులైనందున తిరిగి వాళ్ళు భౌతిక భోగానికి ఎందుకు వస్తారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాము. బ్రహ్మతేజస్లో కలిసిపోయారనుకోండి, వాళ్ళు ఎందుకు వస్తారు మళ్ళీ? మనకి సహజంగానే అంటే కర్మ చేసేటువంటి తత్వం కూడా ఉంటుంది కదా మాతాజీ, అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. అలా ఏమి చేయకుండా మనం ఉండలేము కదా. కరెక్ట్, 100%. ఎస్. అందుకని మనం ఏంటంటే భక్తియుక్త సేవలోనే మనం ఆనందం పొంది ఏదో ఒక పని చేయాలి. ఓన్లీ సేవ అంటే మనం భక్తే చేయాలి అని అనుకోవద్దు. బట్ మనం మామూలుగా ఖాళీగా కూర్చోలేము. ఇప్పుడు నాకు అన్ని సౌకర్యాలు కలిగించి నన్ను ఒక రూమ్ లో పెట్టేసి నువ్వు హాయిగా ఉండు అన్నారనుకో, ఉండగలనా? బిందాస్గా తిను, టీవీ చూసుకో, తిను, నిద్రపో, టీవీ చూసుకో, ఏమైపోతుంది? ఏమైపోతాం? పిచ్చాలమే అయిపోతాం.
సదుపాయాలు అన్నీ ఉన్నా కూడా ఉపయోగం లేదనమాట. అందుకే ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మిగతా ఏ యోగం ద్వారా కూడా ఉపయోగం లేదు, ఓన్లీ భక్తి యోగం ద్వారా మాత్రమే మన ఈ భౌతిక క్లేశాల నుంచి, భౌతిక దేహాల నుంచి మనము బయటపడగలము అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో అలాంటి జ్ఞానం మనకి ఈజీగా వస్తుందంటే బహునాం జన్మనాం, అంటే ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ మనకి నాకేంటి ధర్మరాజు ప్రభు గొంతులాగా వస్తాను, దీర్ఘం వస్తాను, అలాగే ఎన్నో జన్మలు తీసుకుంటే మనకి అప్పుడు ఈ జ్ఞానం అనేది వస్తుంది. ఓ భగవంతుడి వాసుదేవ సర్వమితి సహమాత్మ సుదుర్లభ. సో భగవంతుడే అన్నిటికీ సర్వము అనేది మనకి తెలుసుకుని ఆయనకి శరణు జోచడం అనేది దొరుకుతుంది అనమాట. అది కూడా అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. బట్ కానీ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ విచారణ మొదలు పెడతామో అక్కడి నుంచి మనకి మొదలవుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఈ విషయాలు ఏవి కూడా కామ్యకర్మలకు తెలియదు. మామూలుగా మంచిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడుకో బహునాం జన్మనామంతే అని చెబుతున్నారు. అలాంటిది జ్ఞానం తెలుసుకున్నా కూడా బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. అలాంటిది మామూలు వాళ్ళకి అసలు దీని గురించి ఏం తెలుస్తుంది అనేసి, అందుకని ఆ భక్తి కూడా ఎలా చేసుకోవాలి అంటే అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాదనవృతం. మనకి ఎటువంటి కోరికలు ఉండకూడదు, భగవంతుడికి తప్పించి ఇంకెలాంటి పని కూడా చేయకుండా అలాంటి భక్తిని మనం చేసుకుంటే చాలా తొందరగా మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. భగవంతుడి సేవే ఏకైక లక్ష్యంగా మనకు ఉండాలి అని ప్రపాదుల వారు చెప్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే 5th శ్లోకాలు ఏంటి మనకి చెప్పింది, ఏం చెప్పినట్టు 5th శ్లోకాలు? ఎటువంటి కర్మ చేయకూడదు, నిష్కామ కర్మ యోగం చేయమని, నిష్కామ కర్మ యోగం చేయమని. నిష్కామ కర్మ యోగం చేయాలి. సో ఓన్లీ భక్తి యోగం ద్వారా. సో ఫస్ట్ మనం జిజ్ఞాస అనేది రావాలి మనకి. ఆ జిజ్ఞాస ద్వారా మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ పుణ్యకర్మలు చేస్తే మంచిదేమో అనుకుంటారు, కానీ రెండిటి వలన కూడా భౌతిక దేహం అనేది తప్పదు. అందుకని మనము ఓన్లీ జిజ్ఞాసతోటి భక్తి చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఈ భౌతిక దేహం నుంచి బయటపడగలుగుతాము అనేది మెయిన్గా అనమాట. ప్రపాదుల వారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ సారాంశం అది. ఓకే, సో ఈ రోజుకి లాస్ట్ శ్లోక చదవండి మాతాజీ. సారీ, నేను చదవాలి కదా. ఏవ మన కర్మ వశం ప్రయుక్తే అవిద్యయాత్మాన్యుపదీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహ యోగేన తావత్. హరే కృష్ణ మాతాజీ. రోజు మాతాజీ మాతాజీ చదువుతా అన్నారు కదా, సరోజా మాతాజీ ఎవరు? యా వినిపిస్తుంది మాతాజీ? యా వినిపిస్తాను మాత, చదువు. ఏవం మనః కర్మ వశం ప్రయుక్తే అవిద్యయాత్మాన్యుపదీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. ఎస్ మాతాజీ. మనుజుడు తమో గుణయుతుడైనప్పుడు జీవాత్మ పరమాత్మల నేరుగా ఎరుగజాలడు. అతని మనసు కర్మవశమై ఉండును. కనుక వాసుదేవుడనైన నా ఎడ ప్రేమ కలిగినంత వరకు అతనికి దేహ బంధము నుండి విడుదల కలగనే కలగదు. థ్యాంక్ యూ మాతాజీ. అల్టిమేటంగా థ్యాంక్ యూ మాతాజీ. సో అల్టిమేటంగా ఏం చెప్తున్నారు, మనము తమో గుణములో ఉన్నంత వరకు కూడా, అంతేకాకుండా మనకి జీవాత్మ పరమాత్మ గురించి మనము తెలుసుకోలేము. ఎప్పుడైతే ఈ మనం కొంచెం రజోగుణం అంటే ఏంటి, జ్ఞానం తెలుసుకోవాలి ఎవరు ఏంటి అనేది వచ్చినప్పుడు కొద్దిగా తెలుస్తుందేమో, కానీ ఈ తమో గుణంలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఈ మనం ఎవరిమి, భగవంతుడు ఎవరు ఇది అనేది ఏమీ తెలియదు. సో ఈ మనసు అంతా కూడా ఏంటి, ఏదో ఒక పని, మేబీ అది మంచిదో చెడుదో కర్మవశమై ఉంటుంది అనమాట. పుణ్యకర్మ అయ్యవచ్చు, పాపకర్మ అయ్యొచ్చు అనమాట. సో అందుకని వీటి వల్ల ఏంటంటే మళ్ళీ మనకి భౌతిక దేహమే లభిస్తుంది. అందుకని మనకి భౌతిక దేహం నుంచి, దేహబంధా నుంచి బయటపడాలి అంటే ఒకటి ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి యోగ లేకపోతే ప్రేమ, ఈ రెండిటి వల్లనే మనకి సంభవిస్తుంది అని చెప్పి వాసుదేవుడినైనా అంటే ఆయన నా అంటున్నాడు. ఎందుకంటే వృషభదేవుడు కూడా ఆయనక దేవాదేవుడే, ఆ విధంగా వృషభదేవుడు లాగా వచ్చాడు కాబట్టి అందుకొని నా యందు ఎవరైతే ప్రేమ కలుగునంత వరకు, అంటే ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది, మనకి భక్తి రుచినప్పుడే ఆ ప్రేమ అనేది, మనం ఎన్నో స్టేజ్లు దాటిన తర్వాతే మనకి ప్రేమ అనేది వస్తుంది. మనం నేర్చుకున్నాం కదా సాధుసంగ ఏంటి అవి, భజన క్రియ, భజన క్రియ, శ్రద్ధ, సాధుసంగ,
భజన క్రియ, మాతాజీ అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి, ఆ ఏంటది నిష్ఠ, శ్రద్ధ, శ్రద్ధ అయిపోయింది మాతాజీ. నిష్ఠ, నిష్ఠ, ఆసక్తి, రుచి, ప్రేమ. ఆసక్తి, నిష్ఠ, రుచి, ప్రేమ లాస్ట్. ఎస్ మాతాజీ. సో ఈ విధంగా మనం ఆ ప్రేమ అనేది ఎక్కడికి వస్తుంది, అప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆటోమేటిక్గా మనము ఈ దేహబంధం నుంచి మనకి విడుదల అనేది అప్పటి వరకు కూడా రాదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఒకటి అల్టిమేట్గా ఏంటయ్యా, మన ఇంద్రియ తృప్తి నుంచి బయటపడాలి, ఈ భౌతిక దేహం మనకు వద్దు, మన పిచ్చోళ్ళలాగా చేయకూడదు, తప్పులు చేయకూడదు అంటే భగవంతుడి మీద ప్రేమ రావాలి అనేసి దానికి మార్గం భక్తి యోగం ఒక్కటే అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఈ కామ్యకర్మ ఏదైతే పనుల్లో ఉంటామో ఒక్కొక్క స్థానం నుంచి మంచి పనులు చేస్తే స్వర్గలోకాలకి, చెడు పనులు చేస్తే నరకలోకాలకి, ఈ విధంగా పైకి కిందకి మనము తిరుగుతూ ఉంటాము. ఆ తిరుగుతూ ఏంటంటే ఆ వచ్చిన దేహాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏం బౌళ్ళు కష్టపడిపోయి మనము పనులు చేస్తూ ఉంటాము అని చెప్పేసి. అందుకే తప్ప ఈ మిగతా దేనికి కూడా ఓన్లీ పనికొచ్చేది ఏంటంటే మనకి భగవద్ధామానికి పైన అదొక్కటే మనకి నిజమైన లాభం కలిగించేది. మిగతా ఈ స్వర్గలోకాలు కానీ నరకలోకాలు కానీ మనకి ఎక్కడ భ్రమించినా కూడా ఉపయోగం లేదు అనేది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అయితే మరి దీని నుంచి ఎలాగ మనకి భగవంతుడి యొక్క ప్రేమ ఎట్లా వస్తుంది అంటే ప్రపాదుల వారు మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి సేవ చేసుకుంటూ మనం ఈ జ్ఞానం నేర్చుకోవడము, భగవంతుడి యొక్క సేవ చేయడము అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు మనకి వాసుదేవ సర్వమితి సహమాత్మ సుదుర్లభ అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు చాలా రేరు, బట్ కానీ ఒక గురువు ద్వారా మనం ఇది నేర్చుకోవచ్చు అనేది మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో అందుకని అట్లా ఎన్నో జీవనాలు సంఘర్షణ చేసుకున్న తర్వాత మన సుకృతి బాగుండో ఏదో ఒకటి ఒక గురువుల సాంగత్యం దొరకడము, వాళ్ళ ద్వారా మనం భగవంతుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడము, వాళ్ళ శరణ జొచ్చటము, అప్పుడు మనం ఈ జన్మమృత్యు పరంపర నుంచి బయటపడగలుగుతాం. ఇది ఒక్కటే మార్గం మనకి అని చెప్పేసి. ఎలా అయితే చైతన్య మహాప్రభు మనకి రూపగోస్వామికి ద్వాదశ మీద ఘట్టాలో 10 రోజులు ఆయనకి ఏమంటారు ఉపదేశం ఇస్తారనమాట. అందులో ఇక్కడ బ్రహ్మాండ ప్రమితే గుణ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే బాయ భక్తిలతా బీజ. మనం ఏ లోకాల్లో ఎక్కడ ఏ విధంగా అయినా మనం భ్రమిస్తూ ఉండని, కాకపోతే ఎప్పుడైతే మనకు అదృష్టవశాత్తు భగవంతుడు గురువు దొరుకుతాడో అప్పుడు మనం ఆయన కరుణ చేతి భగవంతుడిని పొందొచ్చు. మనం ఈ భక్తిలోకి ఎంటర్ అయ్యి ఈ భౌతిక దేహం నుంచి మనం బయటపడచ్చు అనేది చెప్తున్నారు. సో ఈ 6 శ్లోకాల్లో మనకి ఫస్ట్ 3 శ్లోకాల్లో వచ్చేసి మానవ జన్మ దేనికోసము, మనం ఎప్పుడు ఆనందం కోసం ఉంటుంది. ఆ దివ్యమైన ఆనందం ఎట్లా వస్తుంది అంటే భక్తితో మాత్రమే, ఇంద్రియ భోగంతో కాదు అనేది మనకి చెప్పారనమాట. సో మనకి ఆ భక్తి రావాలి అంటే ఏం చేయాలి అంటే దానికోసం మహాత్ముల యొక్క సేవ చేయాలి. మహాత్ములు ఎవరయ్యా అంటే 2 రకాలు, నిరాకారవాదులు, భక్తులు. నిరాకారవాదులు ఏంటంటే భగవంతుడి యొక్క సాయుధ్య ముక్తి కోరుకుంటారు, వీళ్ళు వచ్చేసి భగవంతుడి యొక్క సాంగత్యం సేవ కోరుకుంటారు. సో ఇలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం వాళ్ళ యొక్క సేవ చేసుకుంటూ ఉంటే మనం భక్తిలోకి వెళ్తాము. అలాంటి మహాత్ముల యొక్క లక్షణాలు ఏంటి అనేది కూడా మనకి చెప్పారనమాట. ఆ తర్వాత 3వ దాంట్లో భక్తిలో జాగృతం అవుతూ ఉన్నా లేకపోతే భగవంతుడి యొక్క ప్రేమని వృద్ధి చెందుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు భగవంతుడి యొక్క కార్యం తప్ప రెండో ఎటువంటి కార్యము కూడా చెయ్యరు అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే భౌతిక వాంఛలతో ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వాళ్ళు ఇష్టపడరు అని చెప్పారు. 3వ పాయింట్ గృహం మీద ఆసక్తి ఉండదు, ఎంత కావాలో అంతే అదే అన్ని చేస్తారు. గృహం మీద ఆసక్తి ఉండదు. 4వది వచ్చేసి వాళ్ళకి పిల్లలు ఏమంటారు ఫ్యామిలీ వీళ్ళందరి మీద కూడా ఆసక్తి ఉండదు, అనురక్తి అనేది ఉండదు అని చెప్పారు. తర్వాత అలా అని బాధ్యతలు వదిలేసి వెళ్తారా అంటే వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. 6వది వచ్చేసి మనకి ఎంత ధనం కావాలో, దేహ పోషణార్థానికి ఎంత కావాలో అంత ధనాన్నే సంపాదిస్తారు. ఈ 6 చెప్పారనమాట. అది అయిన తర్వాత 4 నుంచి ఓకే నేను అవన్నీ చెయ్యను, నేను ఇంద్రియ భోగంలోనే ఉంటాను అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ పిచ్చివాళ్ళలాగా అయిపోయి పాపాలు చేస్తాము. ఆ పాపాల ద్వారా మనకి
మళ్ళీ ఇంకొక భౌతిక దేహం లభిస్తుంది. దాని ద్వారా మళ్ళీ పాపాలు చేసి ఎలా భౌతిక దేహం యొక్క పరంపరలో మనం వెళ్తూ ఉంటాము అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, ఇలా వెళ్తూ ఉంటే ఇది కాదు, ఒకవేళ నువ్వు పుణ్యకర్మలు చెయ్యి, దానివల్ల ఏమన్నా మంచిది అంటే ఎటువంటి కామ్యకర్మరతులు చేసినప్పటికీ కూడా మనకి ఈ భౌతిక దేహం అనేది వస్తూనే ఉంటుంది. ఓన్లీ ఎప్పుడయ్యా అంటే మనం భక్తి అనేది మొదలు పెడితే అప్పుడు మాత్రమే మనం ఈ భౌతికత అందుకొని ఇది మనకి మంచిది కాదు, కామ్యకర్మ అనేది మనకి యుక్తం కాదు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, అలా కాకుండా మనకి ఏంటంటే మనం ఈ తమో గుణంలో ఉండి ఈ విధంగానే తిరుగుతూ ఉంటాము. ఇలా కాకుండా భగవంతుడి యొక్క ప్రేమ ఎప్పుడు లభిస్తుందో అప్పుడు మనం ఈ కష్టాల నుంచి, ఈ భౌతిక శరీరం నుంచి కూడా మనకి ముక్తి అనేది దొరుకుతుంది అనేది మనకి 6 శ్లోకాల్లో చెప్పింది. సో రేపటి నుంచి ఇంకా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, మీకు టఫ్గా అనిపిస్తుందా? మీరు వివరం చెప్తున్నారు కదా, ఈజీగానే ఉంది మాతాజీ. విడిగా కూడా నేను చెప్పకపోయినా కూడా ఇవన్నీ కొంచెం మనకు అర్థమయ్యాయి, సింపుల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది.